అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్య మనసు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అన్నపూర్ణ భాస్కర్రావు దంపతులు వాళ్ళకి ఏమాత్రం ఆస్తిపాస్తులంటూ ఏవీ లేవు. ఉండేది సొంతిల్లు తప్ప, భాస్కర్రావుకంటూ ఉన్న ఒక ప్రైవేట్ ఉద్యోగం తప్ప. ఆయన అన్నపూర్ణ దగ్గర నుంచి కూడా కట్న కానుకల్ని తీసుకొని పెళ్లి చేసుకున్న భర్త కాదు. ఆవిడ చాలా మంచి ఆవిడ, చూడటానికి బాగుంటుంది అనే దాంతో ఆవిడ్నే కానీ కట్నం లేకుండానే వివాహం చేసుకున్నాడు ఆయన. నిజానికి చాలా సంస్కారం ఉన్నటువంటి దంపతులు ఇద్దరూ కూడాను. చాలా మంచి మనసున్న మనుషులు, ఆత్మాభిమానాలు ఎక్కువ. మాట అనరు, మాట అంటే చచ్చినా పడరు. అది చిన్న మాట అయినా పెద్ద మాట అయినా చాలా మాట పట్టింపు ఉన్నటువంటి మనుషులు. చతురుగా సరదాగా ఏదో అనేద్దాములే, తుడిచేసుకుపోతారులే అనుకుంటే ఆయన బంధాన్నైనా వదిలేస్తాడేమో కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. భాస్కర్రావుది ప్రైవేటు ఉద్యోగమే అయినా, చిన్నపాటి జీతమే అయినా వాళ్ళు ఎవరిని అప్పులు అడగరు, తప్పులు చేయరు. ఉన్నంతలోనే వాళ్ళ జీతంతోనే వాళ్ళు జీవితాన్ని ఎక్కదీసుకొస్తూ అలా గడుపుకుంటూ వచ్చే వేళకి ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్దబ్బాయి పేరు శ్యామ్, రెండో కొడుకు పేరు రాజీవ్. పెద్దబ్బాయికి రెండో అబ్బాయికి వయసులో చాలా గ్యాప్ ఉంటుంది. దాంతో ముందు పెద్ద కొడుకుని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేద్దాం, పెద్దవాడే చిన్నవాడికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చేంత వరకు వాడిది ఒక రెక్క సాయపడుతులే, ఇక పిల్లలిద్దరూ సెటిల్ అయిపోతారు అనే మొదటి నుంచి పిల్లల్ని సెటిల్ చేయాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, మనలా ఉండకూడదు, హ్యాపీగా ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు భార్యాభర్తలు. ఇక ఆయన చిన్నప్పటి నుంచి కూడా మంచి స్కూల్లోనే వెయ్యాలి కదా, మరి వాళ్ళకి మంచి కెరియర్లు ఇవ్వాలంటే దాంతో పిల్లల్ని మంచి స్కూల్లోనే జాయిన్ చేసి, ముఖ్యంగా చిన్నబ్బాయికి పెద్దబ్బాయికి వయసులో తేడా ఉంది, 7 నుంచి 8 సంవత్సరాల గ్యాప్. కాబట్టి చిన్నాడిది ఇంకా తొందరే ఉంది అని పెద్దబ్బాయిని చాలా మంచి స్కూల్లో జాయిన్ చేసి ట్యూషన్లు పెట్టించే పెద్దబ్బాయి మీదే కాన్సన్ట్రేషను ఎక్కువగా చేసేవాళ్ళు భార్యాభర్తలు. దాంతో ఇక ఉన్నాయి తెగనమ్మైనా సరే పెద్ద పిల్లాడిని చదివించాలని నిర్ణయించుకున్నారు. పెద్దబ్బాయి చాలా మెతక, కాకపోతే చాలా బ్రహ్మాండంగా చదువుతారు పిల్లలిద్దరూ కూడా. కాబట్టి ఇక పెద్ద పిల్లాడిని మంచి స్కూల్లో జాయిన్ చేసి ట్యూషన్లు అవి పెట్టించి వాళ్ళ పర్యవేక్షణలో దగ్గరే ఉండి చదివించడం మొదలుపెట్టారు. అన్నపూర్ణకి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కూడా బంగారం బాగా పెట్టారు. వాళ్ళకి ఏదైనా బాధ ఇబ్బంది వచ్చిందంటే ఆ బంగారం తాకట్టుకు వెళ్ళి పిల్లల ఫీజుల రూపంలో తేలుతూ ఉండేదే. అలా పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యమైనటువంటి తిండి పెడుతూ చిన్నప్పటి నుంచి ఏదున్నా చిన్నబ్బాయి కాస్త హుషారుగా సరదాగా ఉండి నాకు ఇది కావాలి అది కావాలని చెప్తాడు తప్ప పెద్దబ్బాయి అసలు నోరు విప్పి చెప్పటం కానీ నోరు విప్పి మాట్లాడటం కానీ అస్సలు చెయ్యడు. శ్యాము తగని మెతకలో కూడా చాలా సాఫ్ట్ మైండ్ సెట్. ఇక చిన్నప్పటి నుంచే పిల్లలిద్దరూ ముందు వాళ్ళ మనస్తత్వాలు ఎలా పెరుగుతున్నారనేది అన్నపూర్ణ భాస్కర్రావు చూసుకోలేదు. పిల్లలు వాళ్ళు చక్కగా పెరుగుతున్నారు, చక్కగా చదువుతున్నారు అన్నంత వరకే వీళ్ళు అనుకున్నారు. అంత మెతక స్వభావం రేపొద్దున ఎన్ని తిప్పలు తీసుకొస్తుందోనని ఆలోచించలేకపోయారు వీళ్ళు. కాలచక్ర ప్రవాహంలో శ్యామ్ది 10th అయిపోయింది. చాలా మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంటర్కి వచ్చాడు. ఇంటర్ తర్వాత ఎంసెట్లో బెస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు. చాలా పెద్ద కాలేజ్లో ఆయన కొడుకుని ఇంజనీరింగ్లో చేర్చాడు. ఇంజనీరింగ్లో చేర్చేటప్పుడు ఇక ఆవిడ నగలు మొత్తం ఇంటర్మీడియట్కి ఎంసెట్కే కరిగిపోయినాయి. మొత్తం అమ్మటం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు పిల్లాడి ఇంజనీరింగు పీజీ దాకా అవ్వాలంటే దానికి లక్షల్లో డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఎవరిని అప్పులు అడుగుతారు, ఏది తనఖాలు పెట్టి అడుగుతారు, వాళ్ళకి అలవాటు కూడా లేదు. అప్పులు తెచ్చినా వడ్డీలు కట్టాలి. కాబట్టే ఆవిడ బంగారం అమ్ముకొచ్చేసారు ఇప్పటి వరకు. ఇక వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనే దాంతో ఉన్న ఆ ఒక్క ఇల్లు అమ్మేసి పెద్ద పిల్లాడు బాగుంటే చాలే, వాడికి మంచి ఉద్యోగం వస్తే చాలే
ఆ తర్వాత వాడే చిన్నోడిని చూసుకుంటాడని ఆ రోజు అనుకున్న దాని ప్రకారమే ఆయన ఇల్లు అమ్మి పడేశాడు. ఇల్లు అమ్మేసే పెద్ద అబ్బాయికి ఎకాఎక్కిన లక్షల్లో ఫీజులు కట్టి తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తే ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత పీజీ అయిపోయింది. వీళ్ళు కలలు కన్నట్టుగానే అంతా పెద్ద కాలేజీలో నుంచి పాస్ అవుట్ అయి బయటికి రావటం, ఆ అబ్బాయికి అంత మెరిట్ ఉండటం, స్కిల్ ఉండటం, తెలివితేటలు ఉండటం, అవన్నీ చూసి స్టార్టింగ్ ప్యాకేజే లక్షల్లో ఉద్యోగం వచ్చింది శ్యామ్కి. దాంతో వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. అన్నాళ్ళుగా బాధలే పడ్డా, అన్నాళ్ళుగా నరకాలే పడ్డా, సొంతిల్లు అమ్ముకొని అద్దెంట్లోకే వచ్చిన ఏ తిప్పలే పడ్డా ఈ రోజున వాళ్ళు నీళ్లు పోసి పెంచుకున్నటువంటి అందమైన మొక్కలాంటి పెద్ద కొడుకు ఎదిగాడు. ఎదిగి తమ కలల్ని సాకారం చేశాడు. ఇహ రేపొద్దున భాస్కర్ రావు జీవితంలో పెద్ద కొడుకు జీవితం ఉండదని, తన బ్రతుకులా రేపు వచ్చే కోడలు బ్రతుకు ఉండదని, వాళ్ళు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అనుభవిస్తారని, వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళే నగలు ఏ ఇల్లు అమ్మక్కర్లేదని, ఒక మధ్యతరగతి తండ్రి ఒక మంచి భవిష్యత్తు ఎలా ఇద్దాం అనుకుంటాడో అదే కళ నెరవేరిందన్నట్టు సంతోషపడిపోయారు కుటుంబం మొత్తం. ఆ తరువాత ఉద్యోగం వచ్చిన 2 నెలలకే భాస్కర్ రావు స్నేహితుడు ఒకడు వచ్చి భాస్కర్ రావు దగ్గర కూర్చుని కన్నీళ్లు పెట్టుకొని, మన ఇన్ని సంవత్సరాల స్నేహంలో నేను నిన్నేమీ అడగలేదు, మా అమ్మాయి పేరు సరిత, పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, వచ్చిన వాళ్ళంతా కట్నాలు అడుగుతున్నారు, నేనా మధ్యతరగతి తండ్రిని, నాకు ఇంకా వెనకాల 2 ఆడపిల్లల బాధ్యత ఉంది, పెద్దమ్మాయి పెళ్లి చేద్దామంటేనేమో మంచి సంబంధం దొరకట్లేదు, దొరకందేమో నా భార్య పెళ్లి చెయ్యను అంటోంది, పిల్ల జీవితం బాగుండాలి కదండి, రేపొద్దున అత్తింటికి వెళ్ళాక మనమే వివలేదని పిల్లని ఆరళ్ళు పెట్టే కుటుంబం కాకూడదుగా అంటుంది, తను చెప్పేది కూడా న్యాయమే కదా, పిల్లకి పెళ్లి చేయలేక నా అసమర్థత ఏమని చెప్పను నేను అని ఈయన చేతులు పట్టుకొని బాధపడ్డాడు. దాంతో భాస్కర్ రావులో అభ్యుదయ భావాలు నిద్రలేసి ఆదర్శమూర్తి అన్నపూర్ణలో నుంచి బయటకు వచ్చింది. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, నీకు నేను లేనా ఏంట్రా, పిల్ల పెళ్లి గురించి నువ్వంత కంగారు పడి ఆలోచించాల్సిన అవసరం ఏంటి, మా పెద్దోడికి ఇచ్చి చేసుకుంటాం మీ అమ్మాయి సడితని, అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది కదా, ఉద్యోగం కూడా చేయక్కర్లేదు, మా ఇంట్లో ఒక కూతురులా ఉంటే చాలు, మాకంతకన్నా కావలసిందేమీ లేదు, ఇది నా మాట, నా మాటే శాసనమని మాహిష్మతిలో శివగామి ప్రమాణంలాగా మొగుడు పెళ్ళాం కలిసి ప్రమాణాలు చేసేశారు. చేసిన తర్వాత ఆఫీసు నుంచి శ్యామ్ వచ్చిన తర్వాత, నీకు సంబంధం చూసాము నాన్న, పెళ్లి చూపులకు వెళదాం, పెళ్లి చేసుకుందో కానీ అంటే అసలే మెతక. దానికి తోడు ఆ అబ్బాయి కేవలం కాలేజ్లో అంతమంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను అని చెప్పినా తండ్రి అహోరాత్రాలు కష్టపడి తనను చదివించాడని, తల్లి ఒంటి మీద నగలన్నీ తెంపపూస లేకుండా అమ్మి మరీ తన చదువుకే ధారపోశారని, ఉన్న ఒక్క ఇల్లు తమ్ముడికి కూడా వాటా రావాల్సింది మొత్తం తనకే ధారపోసి చదివించారని, ఆ అబ్బాయి ఎవ్వరికీ కూడా లవ్ అంటే తల తిప్పి చూసింది కూడా లేదు. ఇప్పుడే పెళ్ళేంటి నాన్నగారు, 2 నెలలే కదా జాబ్ వచ్చి, నాకు కనీసం తమ్ముడి చదువు అయిపోనివ్వండి, అయిపోయిన తర్వాత నేనంటూ ఇప్పటి వరకు ఇల్లు లేదు, ముందు ఇల్లు కట్టించుకున్న తర్వాత కారు కొనుక్కున్న తర్వాత అమ్మ ఒంటి మీదకి పోయిన నగలన్నీ తిప్పి చేయించిన తర్వాత అప్పుడు నేను తమ్ముడు చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే, వాడిప్పుడు 10th క్లాస్లోనేరా ఉంది, వాడిది ఎప్పుడు 10th అవ్వాలి, ఇంటర్ అవ్వాలి, ఆ తర్వాత ఎంసెట్ రాయాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, పీజీ అవ్వాలి, అప్పుడు దాకా నువ్వు చేసుకోవా నాన్న, పోనీ కనీసం వాడు ఇంజనీరింగ్లో చేరిన తర్వాత చేసుకుంటానులే నాన్నగారు, ఆలోపు నా శాలరీ ఎటు ఎక్కువే కదా, ఇయర్లీ ప్యాకేజు నాకెటు 30 lakhs వస్తుంది, ఈలోపు మిమ్మల్ని నేను సెటిల్ చేసేసి అప్పుడు చేసుకుంటానులేండి, ఇప్పుడు ఏం కంగారు వచ్చిందే అన్నాడు శ్యామ్. అంటే ఆ మాటకి
అబ్బెబ్బే అలా కాదు, మాకు ఓ బాధ్యత అయిపోయినట్టు ఉంటుంది నాన్న. నువ్వు పెళ్లి చేసేసుకుంటే గుండెల మీద నుంచి ఒక బరువు భారం దింపుకున్నట్టు అవుద్దే. ఒక బాధ్యత కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక చిన్నోడి బాధ్యత ఒక్కటి ఉంటుంది. మా మాట కాదన్నావంటే మమ్మల్ని చంపుకు తిన్నట్టే అనేసరికి ఎక్కడైనా ఆడపిల్లల గుండెల మీద బరువులు బాధ్యతలు అనుకునే రోజుల దగ్గర నుంచి అమ్మా నాన్నలు చదువుకోండమ్మా, మీ కాళ్ళ మీద మీరు ఆధారపడండి అమ్మా, ఇండివిజువల్గా ఉండండి అమ్మా, ఇండిపెండెంట్గా ఉండండి అమ్మా అని చెప్పే రోజులకి పేరెంట్స్ మైండ్ సెట్ థాట్స్ ఈ మధ్య డెవలప్ అవుతుంటే మగపిల్లలు కూడా గుండెల మీద బరువే, మగపిల్లలు కూడా గుండెల మీద బాధ్యతే, ముందు పెళ్లి చేసేస్తే ఓ దరిద్రం వదిలిపోద్ది అనుకోని చాలా హడావిడి పడిపోయి ఆ అబ్బాయి ఈ పెళ్ళి వద్దు మొర్రో అంటున్నా సరే ఆ అబ్బాయికి పెళ్ళి కుదుర్చుకొచ్చేశారు వీళ్ళు. పెళ్లి చూపులకు వెళితే శ్యామ్ సరితతో మాట్లాడటం అలా ఉంచి సరితే శ్యామ్తో మాట్లాడిందే. అత్తమామల్ని అమ్మా నాన్నల్లా చూసుకుంటానని, మడిదిని కొడుకులా చూసుకుంటానని, మిమ్మల్ని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తానని, పతియే ప్రత్యక్ష దైవము అనే చెప్పి వంచిన తల ఎత్తలేదు. నేను ఉద్యోగం చేసేదాన్నేనండి, నాన్నగారు ఎక్కువ చదివించలేక డిగ్రీతో ఆపేశారు అని చెప్తే శ్యామ్ అసలే ఏమీ మాట్లాడు, తలాడిచ్చి వచ్చేశాడు. అయిపోయిన తర్వాత ఇష్టం లేకపోవటాలు, నచ్చటాలు నచ్చకపోవటాలు ఏమీ లేవు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి కొడుకు అప్పుడు దాకా తీసుకొస్తున్న జీతం పెట్టి కోడలికి నగలవి తీసుకొని ఎంగేజ్మెంట్ ఖర్చులు వీళ్ళే పెట్టుకొని చేశారు అన్నపూర్ణ భాస్కర్రావు. తర్వాత పెళ్ళి, ఎంగేజ్మెంట్ టు పెళ్ళికి 6 నెలల గ్యాప్ ఉంటే ఆ 6 నెలల్లో సరిత శ్యామ్కి ఫోన్ చేయటమే తప్ప శ్యామ్ సరితకి ఫోన్ చేసి మాట్లాడింది కూడా లేదు. ఆ 6 నెలల్లో వచ్చిన కొడుకు జీతం పెట్టి కోడలికి నగలు, పెళ్లి మండపాలు, ఫోటోషూట్లు, మెహందీలు, హల్దీలు, సంగీతులు, శుభలేఖలు ఇవన్నీ అని ఖర్చులు పెట్టుకొని మొత్తానికి పెళ్ళైపోగానే కోడల్ని ఇంటికి తెచ్చుకున్నారు. అయిపోగానే ఫస్ట్ నైట్లు అయిపోగానే హనీమూన్లో. ఇక ఆ తర్వాత సరితలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి మేలుజాతి మృగం బయటకు వచ్చేసింది. బయటికి రావటంతో పాటు సరిత వాళ్ళ అమ్మ ముందు సరిత వాళ్ళ నాన్న చవట వాజమ్మ వెధవనే, అంతేగా సన్నాసనే, నోడెత్తలేని పెళ్ళాం కింద తొత్తనే, పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగటం వెనకమాల హచ్చు కుక్కల్లే తిరగటం తప్ప నోరెత్తలేడనే, కూతుళ్ళు 3 నోటి ముందు పెళ్ళాం నోటి ముందు అసలు ఎందుకు పనికిరాని వాజమ్మ అనే విషయం టాలీ అయిపోయింది. సరితకు ఒకవైపున వాళ్ళ అమ్మ వచ్చి ఫుల్లుగా నూరిపోసి వెళ్ళటం, సరిత వాళ్ళకి గయ్యాళి గంపలనే పెద్ద పేరుండటం, దానికి తోడు వాళ్ళ బలగం మొత్తం కూడా ఏ రోజో పెళ్ళైన కొత్తల్లోనే సరిత వాళ్ళ నాన్నని ఏ ఎముక ఇరిసేసి సరిత వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర నుంచి వాళ్ళ నాన్ననే ఈడ్చుకొచ్చి వాళ్ళమ్మ వేరు కాపురాలు పారేయించి వాళ్ళ నాన్నే తొక్కేసిందన్న విషయం పెళ్ళి అయిన తర్వాత ఎంక్వైరీలో తెలుసుకున్నారు భాస్కర్రావు, అన్నపూర్ణ. సరిత ఇక ఒరేయ్ నువ్వు మగాడివేనా, నీకు మగతనం ఉందా, మగతనం అంటే ఏంట్రా, పెళ్ళాం గదిలోకి వచ్చినప్పుడు 4 గోడల మధ్య చీకట్లో చూపించేది అనుకుంటున్నావేంట్రా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టావంట్రా, పెళ్ళైన తర్వాత జీతం పెళ్ళానికి ఇవ్వాలని వాళ్ళు చెప్పొద్దా, కొడుకు జీతం మీద పడి తింటమేంట్రా, కడుపుకు అన్నం తింటున్నారా, కంపలెమ్మటి గడ్డి తింటున్నారా నీ అమ్మా బాబు, నువ్వే వచ్చి నా ఒంటి మీద చెయ్యేస్తున్నావా, రోజుకొకరిని మాట్లాడుకొస్తున్నావా, నీకంత రోషం పౌరుషం ఉంటే గనక తీసుకొచ్చి నీ జీతం నాకు ఇవ్వద్దేంట్రా నువ్వు అని చెప్పి ప్రతిరోజు అత్తనే మామనే ఇహ మరిదినైతే గనక ఫుట్బాల్ ఆడేసి ఏరా ఏం బతుకురా నీది, అన్న మీద పడి చదువుకోవటమేంట్రా, రోషం పాశం లేని బతుకు, నీ అమ్మ నీ బాబు కాదేంట్రా నిన్ను కందే, ఊళ్ళో ఎవడు చదివిస్తాడా అని చెప్పి ఎదురు చూస్తా కూర్చునే బదులు నీ అమ్మ వయసులోనే ఉండగా ఇంకా పెటపెటలాడుతుండగా నీ బాబు ఓపిక లేకపోతే ఎవరినైనా పిలుచుకొచ్చి బిజినెస్ పెట్టుకొని వాటితో చదువుకోరాదట్రా నువ్వనే, నోటికి హద్దు ఆనకట్ట లాంటివి లేకుండా ఆ అమ్మాయి మాట్లాడటం, శ్యామ్ అసమర్థతతో కూర్చొని ఏడవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, శ్యామ్ ఎదురు చెప్పలేడు, శ్యామ్ మెతక,
శ్యామ్ మాట్లాడలేడు. పైగా ఆ అమ్మాయి ఏదైనా అంటే చిన్న మాట కూడా వీళ్ళు పడరు కాబట్టి వీళ్ళకి ఆత్మాభిమానాలు తన్నుకొస్తాయి కాబట్టి అన్నపూర్ణ భాస్కర్ రావు ఏం మాటలమ్మావే, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అసలు అంటే ఏం పనులయ్యా నువ్వు చేసేది మరి అని సరిత వాళ్ళమ్మ వెనక నుంచి వచ్చేసి కొడుకుల్ని పెళ్ళాలు తేరగా ఉన్నారు కదా అని గదుల్లోకి వెళ్ళి కడుపులు చేసి కన్నప్పుడు కొడుకు ప్రతిదీ కూడా కోడలికే సొంతం, కొడుకు మీద మనం ఆధారపడి బతకూడదు, కొడుకు జీతం తీసుకోకూడదని నీకు ఆ మాత్రం తెలీదు, జీతం తీసుకొచ్చి నీ కొడుకు నీకు ఇయటం ఏంటి, జీతం నువ్వు ఇంటి కిందకి నీ చిన్న కొడుకు కిందకి వాడుకోవటం ఏంటి, అలాంటప్పుడు మా అమ్మాయిని ఇచ్చేందుకు పెళ్లి చేశారు, నీ కొడుక్కి పెళ్లి చెయ్యకుండా ఉండాల్సిందే, నువ్వు ఇంట్లోనే పెట్టుకోవాల్సిందే, నువ్వు ఈ సెటిల్మెంట్లన్నీ అయ్యాక చేయాల్సిందే నువ్వు అని చెప్పి మొత్తానికి శ్యామ్ ఒకరోజు ఏంటి గొడవలు సరిత, నేను కొడుతున్నానా తిడుతున్నానా, న్యాయం ఆలోచించు ఒక్కసారి, అమ్మ ఒంటి మీద నగలన్నీ నా చదువు కోసం తెగ నమ్మిందే, నాన్న ఉన్న ఒక్క ఇల్లు నా కోసం అమ్మాడు, అలా చూసుకున్న ఇల్లు అమ్మినప్పుడు నాన్నకి దాదాపు ₹1,00,00,000 పైన వచ్చినాయి, ఆ మొత్తం నా ఒక్కడికే ఖర్చు పెట్టాడు, అందులో సగం వాటా తమ్ముడికి లేదా, అలా చూసినా కూడా ఆ డబ్బు అప్పుగానైనా నేను తిరిగి ఇవ్వాలా లేదా, వాడి భవిష్యత్తు ఎటూ కాకుండా నేను బయటకు వచ్చేయటానికో నేను వాళ్ళతో తెగదెంపులు చేసుకోవటానికో వాళ్ళ పరాయి వాళ్ళ నాకు రక్త మాంసాలు ఇచ్చి నన్ను కన్న తల్లిదండ్రులు, వాడు నాతో పాటు రక్తం పంచుకొని పుట్టి నేను తాగిన పాలు తాగిన నా తమ్ముడు, ఎలా వదిలేసుకుంటాను, ఏం మాట్లాడుతున్నారండి మీరు, కాస్తైనా న్యాయం ధర్మం ఉండొద్దు అని శ్యామ్ అనేపాటికి అబ్బో నీ మొగుడు నీతులు చెప్పేస్తున్నాడే అనేపాటికి శ్యామును పట్టుకొని సడిత పడేసి కొట్టేసి కొరికేసి గిచ్చేసింది కూడా. చుట్టాలని బంధువుల్ని పిలిపించి వీళ్ళని వీధిలో పెట్టించేసి ఆ తర్వాత అన్నపూర్ణ చుట్టుపట్టేసుకొని కొట్టి భాస్కర్ రావును కొట్టి శ్యామును కొట్టి డైరెక్ట్గా బజారు వాళ్ళని రోడ్డు సైడ్ వాళ్ళని చేసుకున్నా కూడా ఇంతకన్నా వాళ్ళు ఇంకా చాలా పద్ధతిగా ఉంటారేమో, ఇంత జీతం తీసుకొస్తున్నాను కనీసం హాఫ్ వాళ్ళకి ఇచ్చి హాఫ్ మనం వేరే ఉందాము అన్నా కూడా అస్సలు కుదరదు, మొత్తం నువ్వు నాకే ఇవ్వాలి అని చెప్పి వీధిలో పెట్టే సంసారాన్ని మా మామ నాకు కన్ను కొడుతున్నాడు, మా అత్తకు ఒంట్లో బాగోట్లేదు వయసు అయిపోయిందని చెప్పి మా మావయ్య నన్ను రమ్మంటున్నాడు, మా మరిది పేరుకి 10th క్లాస్ అన్న మాటే కానీ వాడు నేను బట్టలు మార్చుకుంటుంటే స్నానం చేస్తుంటే చూస్తున్నాడు, నా మొగుడే పర్లేదులే ఏమైంది మా తమ్ముడేగా మా నానేగా వెళ్ళి అంటున్నాడు, మా అత్త ఇలాంటివన్నీ చూసి చూడనట్టు పోవాలంటుంది, నాతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు, నన్ను కొడుతున్నారు తిడుతున్నారు హింసలు పెడుతున్నారు, నా ఒంటి మీద కిరసనాయిలు పోసారు, మొన్న పెట్రోల్ పోసారు, అంతకుముందు గ్యాస్ లీక్ చేశారు, అంతకుముందు ఉడితాడేసి బిగిచ్చేసేపోయారు, ఇక నన్ను వీడు హింసలు పెట్టి సెక్షువల్ టార్చర్ పెడుతున్నాడు అని మాట్లాడితే గృహహింస, అది కాకపోతే డొమెస్టిక్ వైలెన్స్, అది కాకపోతే వీధిలోకి ఎక్కి వీళ్ళ సంసారాన్ని వీధికి తెచ్చేసింది, కనీసం వీళ్ళనే వాళ్ళు ఉన్నారా అని కూడా వాళ్ళ పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు అప్పటిదాకా కూడాను, అంత పుట్టుగా వాళ్ళేదో వాళ్ళ ప్రపంచమేదో ఆ 4 గోడల మధ్య ఉంటూ చాలా పరువు ప్రతిష్టలతో బ్రతికే వాళ్ళని వీధులకు ఎక్కించి నానా రచ్చ నానా రభస నానా గొడవ చేసి వాళ్ళ పరువంతా ఊడిచేసింది పెద్ద కోడలు, దాంతో ఇక అవమానాలు పడలేక కొడుకుని వెళ్ళిపో బాబు వేరే వెళ్ళిపో నాన్న నీ భార్యని తీసుకొని అంటే, ఏంట్రా ముష్టేస్తున్నారా ఏంటి మీరు, ఒరేయ్ నువ్వు ఈ రోజుతో నీ అమ్మ బాబు నీ తమ్ముడితో తెగదెంపులు చేసుకోవాలి, వీళ్ళు సచ్చిన రోజున కూడా నువ్వు రావటానికి వీల్లేదు, వీళ్ళకు నువ్వు ఒక ఫోన్ చేయటానికి వీల్లేదు, అమ్మా ఎంత తెలివిగా కొడుకుని చదివించినట్టు చదివించి కొడుకు మీద పడి బతికేద్దాం అనుకున్నారే ఫ్యామిలీ అని చెప్పనే పాటికి నేను వెళ్ళనంటే వెళ్ళనన్నాడు, వెళ్ళిపో బాబు అని చెప్పి వీళ్ళు తప్పు చేసి వీళ్ళు సంబంధం చూసి వీళ్ళు పెళ్లి చేసి కొడుకుని వెళ్ళిపోమ్మని సాగనంపేపాటికే, ఎందుకు తీసుకున్నావు నాన్న ఈ నిర్ణయం, ఎందుకు చేశావమ్మా ఈ పెళ్ళి అని పెళ్ళాన్ని కొట్టలేడు అబ్బాయి, తిట్టలేడు, అసమర్థుడు, మెతకపు స్వభావం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టాలు బంధువులు స్నేహితులు మీ ఇద్దరికీ కాస్తైనా ఇంకిత జ్ఞానం బుద్ధి ఉండాలి అనకూడదులే కానీ పెళ్లి చేయటం తప్పని మేము అనం,
చెయ్యొచ్చు వయసుకొచ్చిన పిల్లాడికే. మీ పిల్లాడు గాలోడు కాదు, దూలోడు కాదు, బంగారం, మంచోడు. అలాంటి పిల్లాడు మెతక స్వభావం ఉన్నవాడికి మళ్ళీ అలాంటి పిల్లనే కదా తెచ్చి చెయ్యాలి. లేదా చురుకైన పిల్ల, తెలివైన పిల్ల, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పిల్ల, మీ ఇంట్లో కూతుర్లా కలిసిపోయే పిల్లనిచ్చి చెయ్యాలి. మీ కులానికి తగ్గవాళ్ళని, మీ గోత్రానికి తగ్గవాళ్ళని, లేదా మనకన్నా కాస్త ఎక్కువ ఉన్నోళ్ళని తెచ్చుకున్నా అది వేరే విషయం. అంతేకాని ఎవడో స్నేహితుడని, ఆఫీసులో పరిచయం అయ్యాడని ప్రాణ స్నేహాలని భాస్కర్రావు నువ్వు పెంచేసుకొని అయ్యి స్నేహాల వరకు, ఆఫీసుల వరకు ఉంచుకోవాలి. వాడేదో వచ్చి వాడి గోడు పెళ్ళాం కింద చాలా నా చేతగాని ఎదవ నీకు చెప్పుకున్నాడని, ఆ చవటపాజమ్మ చెప్పుకున్నాడని వెనక ముందు చూడకుండా నువ్వు మాటివ్వటమేంటి? నీ మొగుడికి నువ్వు వత్తాసు పలకటమేంటి అన్నపూర్ణమ్మ? ఆ అబ్బాయి నేను చేసుకోనంటే దాన్నిచ్చి ఆ బ్రహ్మరాక్షసిని ఆ అబ్బాయి కట్టపెట్టడం ఏంటి? అది శోభనాలై ఒంటి మీద చేయించుకున్న దాకా మెలకుండా ఊరుకొని వాళ్ళల్లో ఉన్న అసలు గుణాలు నెల రోజులు తిరగకుండా బయటకు వచ్చేసినాయి. అసలు రేపొద్దున మీ కొడుకు ఏమన్నా చేసుకొని పోతే అనేపాటికి పెద్ద కొడుకునే అలా నిర్దాక్షిణ్యంగా వదిలేశామనే దిగులతో భాస్కర్రావు ఆరోగ్యం పాడై మంచం పట్టాడు. మొగుడిని చూసి అన్నపూర్ణ ఆరోగ్యం పాడైపోయింది. అప్పటిదాకా చలాకీగా ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకుంటూ టైం పాస్ చేస్తున్నటువంటి రాజీవ్కి అసలు ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటో అర్థం కాలేదు. ఒకరోజు వెళ్తే ఒకరోజు భాస్కర్రావు ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాడు. జీవితంలో ఏనాడు చూడనటువంటి దరిద్రాన్ని కళ్ళ చుట్టం మొదలుపెట్టారు. తినటానికి తిండి కూడా లేని పరిస్థితులకు వచ్చేసింది కుటుంబం. మరొక వైపున శ్యాము దొంగచాటుగానైనా వీళ్ళని కలుద్దామని వస్తే వెనకాలే వచ్చేసి అమ్మో 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 చూశారమ్మా ఏరుకాపురం పెట్టించినట్టే పెట్టించి ఇంకేముంది కొడుకుని పిలిచి దేనికి ఇచ్చి మరగేద్దామని చెప్పి అనుకుంటున్నారో వామ్మో కొడుకుని కోడల్ని విడదీద్దామని కొడుక్కి చెవులో నూరి పోసి పంపుదామని వామ్మో 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 ఇంకేముంది కొడుకు డబ్బుల కోసమని జీతం రాళ్ళ కోసమని పిలిపించుకున్నారని ఆ అబ్బాయి లోపలికి వెళ్ళకముందే వచ్చే కోడలు రచ్చ చేయటం అయిపోయింది. ఫోన్ చేయబోతే ఫోన్లో గొడవలు అయిపోయినాయి. ఇక ఆ తర్వాత సరిత విచ్చలవిడిగా తయారైపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జీతం మొత్తం సరితకి ఇవ్వాలి, తన బెడ్రూమ్లోకి రమ్మన్నప్పుడు రావాలి. కడుపుల మీద కడుపులు, కడుపుల మీద కడుపులు, పిల్లల్ని కంటం ఇష్టం లేక అలా అని ఆ అబ్బాయిని బర్త్ కంట్రోల్ వాడనివ్వదు, తను వాడదు. వచ్చిన కడుపులు వచ్చినట్టు తీయించేసుకోవటం మొదలుపెట్టింది. అలా జీతం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగానే ఒక్కసారిగా అందనంత సంపదను చూసిన వాడు ఎవడైనా తెలివైన సంసారపక్షమైన ఆడపిల్లలైతే ముందు వాళ్ళు ఒకటి అత్తమామలు బాగు చేసుకొని ఇల్లు వాకిళ్ళు బాగు చేసి మడిదిని ప్రయోజకుణ్ణి చేసి వాళ్ళు పిల్లల్ని కానీ మొగుడుతో సుఖంగా ఉండి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటారు. అలా కానీ భర్తకిచ్చిన ఆడవాళ్ళు ఏం చేస్తారో తీస్తే 30,000 పెట్టి బ్యూటీ పార్లరు, వేస్తే 25,000 చెప్పులు, ఈఎంఐల్లో కారులో, నెలకి 50,000 ఇంటద్దె కట్టే విల్లాలో, ఇక ఇలా లగ్జరీ లైఫ్లు అనుభవించటం, ఖరీదైన బట్టలు కొనటం, ట్రిప్పులకి వెళ్తున్నాను అని చెప్పి మొగుడిని వదిలేసి ఇక ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయటం, విచ్చలవిడిగా తప్ప తాగటం, సిగరెట్లు, డ్రగ్స్, ఒకవైపున ఫ్రెండ్స్ టీం అని ఒక టీముని ఫామ్ చేసుకోవటం, వాళ్ళతో పేకాట్లాడటం, ఇంట్లో పార్టీలు పెట్టడం, చిందులేయటం, ఇంట్లో ఇంటి పని శ్యామే చెయ్యాలి, పని వాళ్ళని బతకనివ్వదు. దొడ్లు దగ్గర నుంచి శ్యామే కడుక్కు రావాలి, ఉద్యోగం శ్యామే చెయ్యాలి, వంట పని శ్యామే చెయ్యాలి. ఇక ఇష్టమైతే గదిలోకి పిలుసుద్దే, లేదంటే కనుక ఎగిరి కాలుతో తంతే బయట పడుకోవాలి. తన జీవితం ఏంటో తనకు అర్థం కాక తన కనిపించిన అమ్మా నాన్నలకి తను ద్రోహం చేశానని, తమ్ముడిని అమ్మా నాన్నల్ని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వచ్చాననే రిగ్రెట్తో, దిగులతో నేను ఇప్పుడు ఒక మోసకారిని, మోసం చేశాను నా అనేవాళ్ళని అనే దాంతో ఒక్కడు వంటింట్లో కింద దుప్పటి దిండు వేసుకొని పడుకొని దిండు తడిసిపోయిన దాకా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కళ్ళ చుట్టూ నల్లగా తయారై గడ్డాలు పెరిగిపోయి మనిషి ఎముకలు గూడైపోయి పిచ్చోళ్ళ తయారైపోయాడు శ్యామ్ ఒక పక్కన. ఇటువైపు పరిస్థితి చూస్తే రోజు రోజుకి అధ్వాన్నంగా తయారైపోతోంది. భాస్కర్రావు ఎలాగో ఓపిక చేసుకొని అప్పటి వరకు ఏ రోజు అప్పు చేయకూడదనుకున్న ఆయన
చివరికి అప్పులు అడక్క తప్పని పరిస్థితికి వచ్చేసింది సంసారం. అలా చివరికి అప్పు అడుగుతూ ఆ అప్పు డబ్బులతో రాజీవ్ 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కాకపోతే తక్కువ ఫీజు అయినా ఫీజు కట్టాలి కదా, మెరిట్ మీద పిల్లాడు చదువుకుంటున్నా. అలా తక్కువ ఫీజులతోనైనా సరే మెరిట్ మీద అయినా పిల్లాడిని మంచి కాలేజీలోనే జాయిన్ చేశాడు. జాయిన్ చేసే ఒకవైపున ఆయన ఓవర్ టైములు చేసుకుంటూ ఇంట్లో ఆవిడ పని మనిషి లేకుండా ఆ రూపాయి తగ్గుద్దేమో ఈ రూపాయి తగ్గుద్దేమోననే చిన్న ఇంట్లోకి ఒక్క గది ఉండేలాగా చూసుకొని ఇల్లు మారిపోయి పిల్లాడిలో ఇదంతా కూడా ఒక కసిగా మారిపోయింది. ఇదంతా వదిన వల్లే. అంటే మన జీవితంలోకి ఒక ఆడది రానంత వరకు మన ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఒక ఆడది వస్తుందో ఆ ఆడది మన జీవితాలని శాసిస్తుంది, మన జీతాన్ని ఆర్జిస్తుంది, మన అమ్మా నాన్నల్ని హీనం చేస్తుంది, మన నుంచి దూరం చేస్తుంది, మన తోబుట్టువుల్ని బంధాలని మన నుంచి విడగొట్టేసుద్ది. అన్నని కొట్టింది, అన్నని తిట్టింది, అమ్మా నాన్నల్ని వీధిలో పెట్టింది, అన్నయ్యని నానా మాటలు అంది, మానసికంగా హింస పెట్టింది. అన్నయ్య ఎదురు తిరగలేనంత మెతక స్వభావుడిగా తయారు చేసిన అమ్మా నాన్నల మీద, అలాంటి వదిన్ని తీసుకొచ్చారని వీళ్ళ మీద, వదినకి ఎదురు చెప్పలేని అన్నయ్య మీద, అన్నయ్య జీవితాన్ని అలా చేసేసిన వదిన మీద రాజీవ్కి పగ పెరిగిపోయి ఆ పగ కోపంగా కక్షగా మారిపోయింది. అమ్మా నాన్నల మీద మాత్రం ప్రేమ, అభిమానం, అన్నయ్య మీద జాలి. అంతకు మించి ఏమీ చేయలేని తను పడి చదవటం మొదలుపెట్టాడు. చదువు తప్ప వేరే ప్రపంచమే లేకుండా తయారైపోయాడు. ఇంటరు చూసిన వాళ్ళకి పేపర్ కరెక్షన్ చేయాలంటే అసలు ఎక్కడైనా ఒక మిస్టేక్ ఉందా అనేలాగా రాశాడు. ఆ దెబ్బకి ఇక ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యేపాటికి ఎంసెట్లో కూడా అలాగే ర్యాంక్ తెచ్చుకున్నాడు. చాలా పెద్ద కాలేజ్లో సీట్ వచ్చింది, కోటీశ్వర్లు చదివే కాలేజు. అయితే రాజీవ్తో చాలామంది అమ్మాయిలు ఐ లవ్ యూలని అవని ఇవని చెప్పినా తనకి ప్రేమలు లాంటి పెళ్ళిళ్ళు లాంటి వద్దనే, జీవితంలో అసలు ఒక ఆడది ఎందుకని, ఆడదాంతో మగాడికి అవసరమేముందని, సెక్స్ కోసమా పిల్లల కోసమా, దాందే ఉందే, సెక్స్ అనేదే కావాలంటే గనక చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి, పిల్లలే కావాలనుకుంటే ఏ ఆర్ఫన్ కిడ్ల దారో లేదా అనేటట్టుగా తయారైపోయింది రాజీవ్ మనస్తత్వం. ఆ అంతా దాంట్లో కూడా పోనీ వీళ్ళేమైనా సరిగ్గా ఏడిసారా కాలేజీలో అంటే రాజీవ్కి ప్రపోజ్ చేయటం, రాజీవ్ నో అన్నాడని రాజీవ్ని అలా ముందుకెళ్ళనిచ్చే, ఎలాగైనా కన్నింగా వాడిని ప్రేమిస్తూ వాడిని నటిస్తూ వాడిని లొంగదీసి నా కాలి కిందేసి తొక్కేస్తానని ఒకతే, ఇక వాడిని నా వెనక కుక్కని చేసి తిప్పుకుంటానని ఒకతే, వాడిని ఏం చేస్తానో చూడవే, వాడి చివరికి నేను లేనిది సస్తాననేదాకా తేకపోతే చూడని ఒకతే, వాడిని వాడి ఫ్యామిలీ నుంచి అబ్రాడ్ తీసుకెళ్ళిపోతాను విడగొట్టేసని ఒకతే. ఇలా వీళ్ళ ప్లాన్లు వీళ్ళు చేసుకుంటూ ఉండగా ఈ ఇంత దాంట్లో రాజీవ్ది బీటెక్ కూడా అలాగే మెరిట్లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎంటెక్ వచ్చాడు. ఈ ఎన్ని సంవత్సరాల్లో అన్న జాడలేదు, ఒక ఫోన్ కాల్ లేదు. ఎలా ఉన్నాడని అమ్మా నాన్నలు వెళ్ళి చూడటానికి వదినంటే భయం. ఒకవైపున అమ్మా నాన్నలు వదిన్ని ఒక్క మాట అనేది లేదు. రాజీవ్లో విపరీతంగా కోపం పెరిగిపోయింది. అమాంతంగా ఆడదంటే అసహ్యం పెరిగిపోయింది. ఆడదంటేనే నీచమైనటువంటి ఒక జన్మెత్తినటువంటి ఒక జీవి. ఆడదంటే ఒక రకంగా అసలు అమ్మ అనేది తీసి పక్కన పెట్టేస్తే ఆడది దేనికోసం మగాడిని పెళ్లి చేసుకుంటుంది? అన్నీ ఫెమినిజాల గురించి మాట్లాడే ప్రతిదానికి కూడా సుఖం ఇవ్వటానికి ఒక మగాడే కావాలి, పిల్లల్ని కంటానికి ఒక మగాడే కావాలి, సంపాదించి పోషించడానికి ఒక మగాడే కావాలి. ఆడదానికి సుఖాన్ని ఇవ్వటానికి, ఆడదానికి పిల్లల్ని ఇవ్వటానికి, ఆడదాన్ని పోషించటానికి, లగ్జరీలు ఇవ్వటానికి, స్టేటస్ కోసం, ప్రొటెక్షన్ కోసం ఒక మగాడిని ఆడది సెలెక్ట్ చేసుకుంటుంది అనే స్థాయికి వచ్చేసింది బ్రెయిన్. దాంతో ఆడదంటే చీప్ 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 అనేలాగా తయారైపోయింది మైండ్ సెట్. పీజీకి వచ్చిన తర్వాత ఇక అనుకోకుండా ఒక అమ్మాయి కాలేజ్లో రాజీవ్ని ప్రేమిస్తున్నానని రాజీవ్ వెనకాల పడి తిరిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నీలాంటి మంచివాడిని నేను వదులుకోను. ఆడవాళ్ళందరూ ఒకేలా ఉండరు రాజీవ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మా అమ్మ నాన్నలు ఎంతో మీ అమ్మ నాన్నలు కూడా నాకు అంతే, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు నా గురించి అనే రాజీవ్ వెనకాల 2 ఏళ్ళు తిరిగేది. ఆ తర్వాత రాజీవ్కి
చాలా పెద్ద జాబ్ వచ్చింది ఎంఎన్సి కంపెనీలో. రాగానే వాళ్ళ అమ్మ నాన్న ఎప్పట్లానే వచ్చి వీళ్ళింటికి మామూలుగానే వస్తూ ఉంటారుగా పెళ్లి సంబంధాల వాళ్ళు, పెద్ద కోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్టు వచ్చి మాట్లాడగానే వీళ్ళు కరిగిపోతారు కాబట్టి అలాగే అనని చిన్న కొడుకుని పెళ్లి చేసుకోమన్నారు. అమ్మా నాన్నల మాట కాదనలేని రాజు 2 సంవత్సరాలుగా ఆమెను చూస్తున్నాడు. ఆమెలో ఏ ఇది లేదు కాబట్టి సరే చేసుకుంటానన్నాడు. అన్న తర్వాత ఏదో జాతకాల విషయం గురించి ఒక పేపర్ మిస్ అయింది, వెళ్ళి తీసుకురమ్మనమని భాస్కర్ రావు అంటే రాజు అవతల అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి వాళ్ళమ్మ కూతుర్ని కూర్చోబెట్టుకొని ఏమే వాడిని పెళ్ళయిందాక నటించు వాడితో, ఆ తర్వాత మెల్లగా వాడిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి ఏ బొంబాయి సైడో తీసుకెళ్ళిపో, ఈలోపు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువని జీతం తీసేసుకో, కడుపు చేయించేసుకొని వెంటనే ఒకళ్ళని కనేసే వాడిని కుక్కని చేసేసే, వాడి అమ్మా నాన్న నుంచి దూరం చేయి, ఆ తర్వాత అబ్రాడ్ తీసుకెళ్ళిపో, ఆ తర్వాత వాడిని అసలు ఇక్కడికి రాకుండా చేసేసే, వాడి డబ్బులు నీవే, వాడితోనే ఇంటి పని వంట పని చేయించు, పిల్లలు ముడ్లు మూతులు కడిగించు, నేను మీ నాన్న ఎలా కుక్కని చేసేసానో నువ్వు అలాగే చెయ్యాలి, వాడు నీ కోసం తప్ప నువ్వు లేనిది పిల్లలు లేనిది సస్తాననే కాడికి తీసుకొచ్చేసే అనేపాటికి ప్రతి ఆడది ఇలాగే ఉండి ఇలాగే చేసుద్దా అంటే అని ఒక్క తన్ను తన్నాడు వాళ్ళ తలుపు. తన్ని ఎకాయకిన వెళ్ళిపోయా, ఆ ప్రేమిస్తున్నానని చెప్పిన దాన్ని పడేసి తలకాయ పగలగొట్టేసి తుక్కు కింద కొట్టి అడ్డం వచ్చిన వాళ్ళ అమ్మని బాధేసి వాళ్ళ నాన్నని బాధేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చి, ఎందుకురా చిన్నోడా నీకు అంత కోపం అంటే, నోరు ముయ్యండి చాలే కానీ మీరు అమ్మా నాన్నలని ఊరుకుంటున్నాను, అది నా వెనకాల తిరుగుతుంటే నేను సరేననలేదు, ఎవడు ఇంటికి వస్తే వాళ్ళకి కొడుకుల్ని పంచి పెడతామని మీ ఇద్దరేమైనా మాటిచ్చుకున్నారా ఏంటి, అన్ని తప్పులు చేసిన నీ పెద్ద కోడల్ని ఏమీ అంటం చేత కాదు కానీ మీకు ఏమనవరా, అది నాశనం అయిపోవాలనమా ఊడ్చుకుపోవాలనమా, దానికేమైనా అది పోతే బాధపడేది ఎవర్రా, నా కొడుకు కాదా, ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలనుకోవటమే తప్ప వాళ్ళని ఏమని శపించి శాపనార్థాలు పెట్టడం అది పరాయిదా, అది మమ్మల్ని అనుకుంటుందేమో కానీ మేమెప్పుడూ అనుకోవట్లేదయ్యా, అనుకోబాకండి, నా పెళ్లి విషయం మీకు అనవసరం అమ్మా, నేనెవరిని పెళ్లి చేసుకుంటానో ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటానో మీకు అనవసరం, నా వరకే పెళ్ళాం అంటే అది ఒక స్లేవ్ మాత్రమే, ఒక అన్ని అవసరాలు తీర్చేటటువంటి ఒక పని మనిషి, మొగుడికి సుఖాన్ని ఇచ్చే దగ్గర నుంచి మొగుడికి వండి పెట్టేదాకా అన్నీ ఇచ్చేటటువంటి కేవలం మనీ కోసమే మన జీవితంలోకి వచ్చేదే ఆడదే, అలా మాట్లాడబాకరా, మీ అమ్మ కూడా ఆడదే, దానిలో ఏముంది నాన్న, ఆ కాలంలో పుట్టింది కాబట్టి ఇది అలా లేదేమో, నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఉందేమో మన అమ్మ, ఈ కాలంలో పుట్టుంటే మన అమ్మ కూడా అలాగే ఉండేదిలే అనేపాటికే, ఎందుకండి నన్ను కూడా అనిపిస్తారు, ఎంతైనా కన్న తల్లినండి, నా కడుపును మోసిన వాడితో నేను పాలిచ్చి పెంచుకున్న వాడితో నేను మాటలు పడలేనండి అనేసి ఆవిడ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఎందుకు చిన్నోడా అంత కోపం నీకు, ఎందుకురా అంత ఆవేశం, ఆడపిల్లలందరూ అలా ఉండరయ్యా, ఆత్మాభిమానం ఉన్నోళ్ళు కూడా ఉంటారు, ఉండరు నాన్న ఉండరు, నేను చాలామందిని చూశాను, 100కి 99 మంది ఉండరు, ఉన్న ఒకళ్ళు మనలాంటి వాళ్ళ లైఫ్లోకి రారు, నీకో విషయం చెప్పమంటావా, నేను లగ్జరీలు ఇవ్వట్లా, నేను రేపొద్దున నేను పెళ్లి చేసుకునేదానికి అన్ని లగ్జరీలు ఇస్తాను, దానికి కావలసింది అవే నాన్న, ఏసీ గదుల్లో ఉంచటం, పనివాళ్ళు, కడుపుకు నచ్చిన తిండి, ఒంటి మీద వేసుకునే ఖరీదైన బట్టలు, నగలు, కారుల్లో తిప్పటం, ట్రిప్పులకి తీసుకెళ్ళటం, సెక్స్, ఇవిస్తే చాలు, తర్వాత పిల్లల్ని ఇస్తే చాలు, వాళ్ళకి కావాల్సింది అవే, దానికోసమే మనం చేసుకోవాల్సింది పెళ్ళి అనేటటువంటి ఒక ట్యాగ్ వేసుకోవాలి, దానికోసం ఏ ఆడదైతే ఉంది ఎవత్తైతే ఏముంది, నా కాలి కింద బానిసలా పడుండేది ఒకటి పుట్టే ఉంటుంది, దాన్ని మాత్రమే నేను చేసుకుంటాను అన్నాడు. ఆయనకు అసలు ఏం చెప్పాలో అర్థం కాక పెద్దోడి లైఫ్ మీద ఎఫెక్టు చిన్నోడి మీద ఎలా పడింది ఏంటనే తల బద్దలైపోవటం మొదలైపోయింది వాళ్ళకే. ఆ తర్వాత
రాజీవ్కి వచ్చింది చాలా పెద్ద జాబే అయినప్పటికీ కొంచెం జీతం ఇంట్లోకి సరిపడా వాడే మిగతా డబ్బుల్ని దాచిపెట్టి వాటితో తన ఐడియా ప్రకారం ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు. అంత కసి మీద పగ మీద ఉన్నోడు పెడితే అవి సక్సెస్ అవ్వవా? ఇక ఎఫర్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆ బిజినెస్లో పెట్టి బిజినెస్లో నిజాయితీగా ఉండి కరెక్ట్గా అన్నీ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆ బిజినెస్ 2 సంవత్సరాల్లో డెవలప్ అయిపోయి కోట్లకు పడగెత్తాడు. ఆ తర్వాత ఇక అమ్మా నాన్నలతో ఉండకూడదని క్లాస్ పీకి సొల్లు చెబుతున్నారని పద్దాక మంచితనాల గురించి పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెప్తూనే ఉంటారు. వెదవగోల అని చెప్పి వాళ్ళకు ఒక ఇల్లు కొనిచ్చి కారు కొనిచ్చి అమ్మా నాన్నలకు బ్యాంక్ బ్యాలెన్స్ వేసి అమ్మకి నగలు చేయించి అమ్మా నాన్నలకు ఆపరేషన్లు చేయించేసి వాళ్ళని ఒక ఇంట్లో ఉంచేసి తన వరకు ఒక ఇల్లు కొనుక్కున్నాడు. తన వరకు కారు కొనుక్కున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు సొంత ఆఫీసు తన కిందే 100 మంది పనిచేస్తున్నారు. కోట్లలో టర్న్ ఓవర్ ఉంది. ఇప్పుడు డబ్బుతో కూడినటువంటి అహంకారం మదంతో గర్వం తనకి తలకెక్కే ఉంది. ఇక అమ్మా నాన్నలు పెళ్లి చేసుకోవా అంటాం. వయసు కూడా 30 దాటిపోవటం, చుట్టుపక్కల వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోవటం, తనకి వయసు వచ్చి ఉండటం, దానికి తోడు పెళ్ళనేది చేసుకోవాలి కదా, సెక్షువల్గా ఒక ఆడదాంతో ఇంటిమేట్ అవ్వాల్సిన టైం వచ్చిందేమో, మైండ్కి ఒక రిలాక్సేషన్ కావాలి కదా అనే దాంతో మొత్తానికి చేసుకుంటాలే పెళ్ళి అన్నాడు. భాస్కర్ రావుకి అన్నపూర్ణకి వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఏ దాని ప్రకారం పెళ్లి చేసుకున్నారు, ఏ దాని ప్రకారం పిల్లల్ని కన్నారు. ఒకడికేమో అతి మంచితనం జబ్బు, ఒకడికేమో అసలు పట్టరానంత కోపం, ఒకడు చూస్తేనేమో వాళ్ళని వదిలేసి వెళ్ళాననే దిగులతో అసలు ఏమైపోయాడో తెలియదు. ఇక వీడి సంగతి చూస్తేనేమో అంతా పెంచుకున్న పిల్లలకి తమ మాట మీద గౌరవం ఏది, విలువేది, అసలు కేవలం ఏదో టైంకి వాళ్ళ నీడ్స్ అన్నీ జరిగిపోతున్నాయి, డబ్బులు ఇచ్చామన్నట్టు ఉంటాడు చిన్నోడు. ఎందుకైనా పిల్లల్ని కన్నా అమ్మా నాన్నలంటే ఒక విలువ, గౌరవం, పెద్దల మాటకే కనీసం ఒక్క నిమిషం కూర్చొని వినే ఓర్పు ఇవన్నీ ఉండొద్దా? మనమే పాపం చేసుకున్నామా, మన కడుపుని వీళ్ళు పుట్టి పాపం చేసుకున్నారా అనే వాళ్ళకు అర్థం కాక మొత్తానికి పెళ్ళిళ్ళ పేరాయిని తీసుకొని వచ్చి భాస్కర్ రావు మంచి పిల్లని చూడు, మా కట్నాల మీద ఆశ లేదు, పిల్ల చూడటానికి బాగుండాలి, ఫ్యామిలీ మంచిదై ఉండాలి, చదువుకున్న పిల్లై ఉండాలి, ముఖ్యంగా పిల్లకి సంస్కారం ఉండాలి, పిల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిదై ఉండాలని మాత్రం కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మా నాన్నల్ని బట్టే పిల్లలు ఉంటారు. వాళ్ళ అమ్మా నాన్నలు మంచోళ్ళు అయితే పిల్లలు ఆటోమేటిక్గా మంచోళ్ళు అవుతారు. మా కోడలేమి మాతో పాటు కలిసే ఉండక్కర్లేదు, ఎటు వేరు కాపురమే, కాకపోతే అబ్బాయి అమ్మాయి మాత్రం ఒప్పిడిగా కలిసి ఉండాలి. కాస్త అబ్బాయి కోపం ఎక్కువ కాబట్టి అమ్మాయి కొంచెం మెతక పిల్ల అయితే బాగుంటుంది. నువ్వు నేను సమానమని వాదనలకి దిగకుండా ఫెమినిజాల గురించి మాట్లాడకుండా చక్కగా తన కాపురం అందంగా నిర్మించుకునే పిల్ల అయితే చాలని ఆయన చెప్తుంటే సర్లేండి సార్ అని పెళ్ళిళ్ళ పేరై వెళ్ళబోతుంటే హే ఎట్రా నువ్వు అన్నాడు రాజు. సార్ చెప్పండి అన్న తర్వాత వాడి మొహాన్ ఒక 1,00,000 రూపాయలు క్యాష్ పడేసి కారు ఎక్కు అన్నాడు. అన్న తర్వాత సార్ అన్న తర్వాత తీసుకెళ్ళి ఆఫీసులో కూర్చోబెట్టి ఏం చెప్పాడు మా డాడీ అంటే ఇలా చెప్పారు సార్ అంటే ఆయన చెప్పినవన్నీ తీసి పక్కన పెట్టి అందులో ఇంపార్టెంట్ అయినటువంటిది ఒకటి నేను చెప్తా విను నువ్వు అంటే చెప్పండి సార్ అంటే నాకు నిజంగానే కట్నాలు కానుకలు అక్కర్లేదు, ఎందుకంటే నా లెవెల్కి కట్నాలు ఇచ్చేంత సంబంధాలు నువ్వు తేలేవులే, కానీ కాకపోతే చూడ్డానికి పర్సన్ బాగుండాలి, నా పక్కన బాగుండాలి, నాకు నచ్చేలా ఉండాలి. రెండో విషయం ఏంటంటే నేను చెప్పినట్టు వినాలి, నా చెప్పు చేతల్లో ఉండాలి. నీకు తెలుసు నా స్టేటస్ ఏంటనేదే, నేను అన్ని లగ్జరీలు ఇస్తాను. అయితే నా ముందు నోరు ఎత్తకుండా నా వాకిలి ముందు నువ్వు వచ్చేటప్పుడు కుక్కలు ఉన్నాయి చూసావా, వరుసగా వాటికి ఒక పర్సన్ ఉన్నాడు, వాటి కేర్ అంతా తీసుకుంటాడు. కాస్ట్లీ వ్యాక్సిన్లు వేయిస్తాం, డాక్టర్కి చూపిస్తాం, వాటికి టైం టు టైం మీట్ ఫుడ్గా పెడతాం, అలాగే వాటికి ఖరీదైనటువంటి పప్పి ఫుడ్ పెడతాం, వాటికి ఖరీదైన బెల్ట్ వేస్తాం, ఖరీదైన చైను వేస్తాం, వాటిని చాలా ఏసీల్లో పెట్టి మరీ చూస్తాం, కాస్ట్లీ షాంపూలు పౌడర్లు వాడి స్నానాలు చేయిస్తాం. అలాగే నువ్వు ఒక దాన్ని చూస్తే దానికి నేను బట్టలు ఇస్తా, తిండి పెడతా, సెక్స్ ఇస్తా, అలాగే దాన్ని ట్రిప్పులకి తీసుకెళ్తా, పిల్లల్ని ఇస్తా, దానికి లగ్జరీలు అన్నీ ఇస్తా. కాకపోతే
అది నోరెత్తకూడదు. అది చెప్పినట్టు వినాలి, పెట్టింది తినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, నా ముందు నోరెత్తకూడదు, గట్టిగా నవ్వకూడదు. నేను దాని జీవితంలో ఇచ్చే సుఖాలతో దాని జీవితం వైభోగంగా గడిచిపోద్ది. అది మాత్రం నా ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి చూసావా, అలా నా కాళ్ళ దగ్గర నా కాలికి షూ కాస్ట్లీ వేస్తాలే, షూ అడుగునున్న సోల్ లాగా అది పడి ఉండాలి, అర్థమైందా నీకు అనేపాటికి అమ్మని నోరు తెరుచుకొని చూశాడు వచ్చిన పెళ్ళిళ్ళ బ్రోకరు. అలాగేనండి చూస్తాను అని సంబంధాలు చూడటానికి వెళ్ళాడు వాడు. సంబంధాలు చూసేగానే ఏమీ ఓకే చేశాడు రాజు. ఒకవైపున ప్రైవేట్ డిటెక్టివ్ల దగ్గర నుంచి చాలామందిని పెట్టి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం ఎంక్వైరీ చేయించి ఆ అమ్మాయిలతో మాట్లాడితే ఒకళ్ళేమో కన్నింగ్ టైప్, ఒకళ్ళకేమో డబ్బు పిచ్చి, ఒకళ్ళకేమో నిజం చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు ఎఫ్ఐఆర్లు చాలా ఉన్నాయని తేలటంతో వాడు తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి 100 సంబంధాలు ఎత్తుక్కొచ్చాడు. ఒక్కటే నచ్చలేదు. భాస్కర్రావు అన్నపూర్ణకి అసలు వీడికి ఏం కావాలి అని ఆయనకు అర్థం కాక ఫైనల్గా ఒక సంబంధం తీసుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అమ్మ పేరు శకుంతల, నాన్న పేరు శంకర్రావు. చాలా నిజం చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయనదే మధ్యతరగతి కన్నా కూడా తక్కువగా ఉన్నటువంటి జీవితం. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. ఆవిడ టైలరింగ్ చేసుద్దే. వాళ్ళకి ఎకాఎకిన ఒకానొకప్పుడు ఆస్తులు బాగానే ఉన్నాయి శంకర్రావు తల్లి తండ్రులకే. పిల్లల్ని కనండో అని శంకర్రావు తల్లి తండ్రి అనే 6గురిని కనిచ్చిన తర్వాత శంకర్రావు తండ్రి ఆస్తి ఎవరి పేరు మీద రాయకుండా పోయి శంకర్రావు అమ్మకి కూతుళ్ళ మీద లవ్ పుట్టి మొత్తం కూతుళ్ళకి పెట్టేసి శంకర్రావు చేతికి చెప్పించి పోయిందే. ఉండే ఇల్లు కూడా అద్దెల్లే. వాళ్ళు అతి కష్టం మీద సంసారాన్ని ఎక్కదీసుకొస్తున్న దంపతులు. ఏ పూట మార్కెట్లో ఏ కూరగాయ తక్కువ ఉంటుందా అని వెతికి వెతికి తెస్తాడు శంకర్రావు. రేషన్ బియ్యంలో మామూలు బియ్యం కలిపి వండుద్ది శకుంతల. ఆ వచ్చే బట్టలు కుట్టే డబ్బులు పెట్టి కరెంటు బిల్లు కడుతూ పిల్లలకి గుడ్డ గోస అని కొంటూ ఇక సంసారాన్ని ఎక్క తీసుకొస్తూ పిల్లల్ని చదివించుకొస్తున్న వేళకి ఎకాఎకిన 6 ఆడపిల్లలు. 6 ఆడపిల్లల్లో కూడా పెద్దమ్మాయి సంబంధం ఇప్పుడు రాజీవ్కి వచ్చింది. ఆ అమ్మాయి పేరు వసంత. ఇక ఆ అమ్మాయి ముందు నుంచే డిగ్రీ చదువుకొని ఉంది. నాకు పెళ్లి చేయట్లేదో, ఓ మంచి సంబంధం చూడలేకపోతున్నారో, కోటీశ్వరుడికి ఇచ్చి చేయట్లేదో, లగ్జరీ లైఫ్ ఇవ్వలేకపోతున్నారో, మీ బతుకెందుకు, మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పుట్టి నా జీవితం ఇలా అయిపోయిందో, అసలు టీవీలో చూస్తే అందరూ ఖరీదైన బట్టలు వేసుకుంటున్నారో, లిప్స్టిక్లు వేసుకుంటున్నారో, ఖరీదైన తిండి తింటున్నారో, నా బతుకు చూస్తే ప్రతిరోజు లాటరీ లాగా చేసేశారో అని ఒకవైపున పాట పాడుతూనే ఉంటుంది వసంత. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు వసంత పోరు పడలేక చచ్చిపోతున్నారు ఆ అమ్మ నాన్నలో. ఇక వాళ్ళ రెండో కూతురు పేరు అమల. పిల్ల చాలా మంచిదే. పిల్ల చదువుకుంటోంది. మెరిట్ మీద ఇంజనీరింగు సిటీలో బంధువుల ఇంట్లో ఉంటుంది. బంధువుల ఇంట్లో ఉంటూ తన ఫీజు తనే సంపాదించుకోవాలి, అమ్మా నాన్నల్ని చూడాలి, అమ్మా నాన్నలకి భారం కాకూడదు అనే దాంతో చిన్నప్పటి నుంచి తల్లికి పనిలో సాయం చేస్తూ మిషన్ నేర్చుకుంది పిల్ల. నేర్చుకుంది కాబట్టి అక్కడ సిటీలో టైలరింగ్ చేస్తే 4 డబ్బులు వస్తాయి కాబట్టి అక్కడ ఒకవైపున చుట్టాల ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నందుకు ఊరికే ఎందుకు ఉండాలి, వాళ్ళకి ఫ్రీగా బట్టలు కుట్టి పెడుతూ వాళ్ళ ఇంట్లో కాస్త పని కూడా అందుకునేదే. పనమ్మాయిని పెట్టొద్దులే పిన్ని అని, అది కాదమ్మా అంటే పర్వాలేదు నేను చేస్తానని వాళ్ళు నెలకి అంతకుముందు ఒక 5,000 పనమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయే అంట్లు తోమి బట్టల మిషన్లో వేసి ఆరేసి బట్టలు ఐరన్ చేసి ఇల్లు ఉడ్చి తడిగుడ్డ పెట్టి ఆవిడ కూరగాయలు కోసిపెట్టి కాలేజీకి వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత ట్యూషన్లు చెప్పుకొని ఆ తర్వాత ఆ పిల్ల మిషన్ కుట్టుకొని ఆ వచ్చిన డబ్బుల్లోంచి తన ఫీజు కట్టుకొని ఇక స్కాలర్షిప్ ఉంది, మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. దాంతోపాటు
తన ఫీజును కొద్దిగా కట్టుకొని మిగతాయి ఇక తన కడుపుకయ్యే ఖర్చు మాత్రం ఊరికినే ఎందుకు ఉండి తినాలి వాళ్ళ ఇంట్లో అనే వాళ్ళకి ప్రతి నెల కూడాను ఒక బియ్యం బస్తా వేయించుద్ది. ఎందుకే ఇవన్నీ అమల అంటే, పర్లేదు పిన్ని అని చాలా ఆత్మాభిమానం గల పిల్ల అమల. అక్కడి నుంచి తండ్రికి ప్రతి నెల కూడా ఎలా లేదన్నా పిల్ల ఒక 30,000 నుంచి 40,000 వరకు పంపిస్తూనే ఉండేదే. నీకు మేం పెట్టాల్సింది పోయి నీ మీద పడి బతుకుతున్నామమ్మా అనే పెద్ద పిల్ల బాధ్యతల్ని తీసుకోవటం సంగతి అటుంచి ఎప్పుడు లగ్జరీల వైపు, ఎప్పుడు ఆకాశంలో అందని ద్రాక్ష వైపు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఆలోచించుకుంటదే. చిన్నపిల్ల ఎప్పుడు చూసినా కుటుంబం గురించి, చెల్లెళ్ళ గురించి, వాళ్ళ చదువుల గురించి, పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళకి ఇవ్వాల్సిన భవిష్యత్తు గురించి. అమ్మ నాన్నకి సొంత ఇల్లు లేదే. అమ్మ మెళ్ళో ఇప్పటికీ ఏ రోజో పెళ్లి రోజు కట్టిన అరిగిపోయిన ఒక తులం మెళ్ళో మంగళసూత్రం తప్ప, చెవులకు 1 గ్రాము దిద్దులు తప్ప, చేతికి మట్టి గాజులు తప్ప ఏమీ మిగలలేదు. అమ్మ నాన్నకు ఒంట్లో బాగోకపోతే ఎలా అనే ప్రతి క్షణం ఆ పిల్ల ఫ్యామిలీ గురించి ఆలోచించేంత బాధ్యతలు తెలిసిన పిల్ల రెండో పిల్ల. పిల్ల మీద పడి బ్రతుకుతున్నామనే దిగులు పడ్డా చేసేదేమీ లేదు. వెనకాల ఇంకా 4 ఆడపిల్లలు చదువులున్నాయి, బాధ్యతలున్నాయి. వాళ్ళు ఇంకా చిన్నవాళ్లే, వాళ్ళని చదివించాలి కదా. ఆడపిల్లలకి చదువుంటే రేపొద్దున మనం కట్నాలు కానుకలు ఇవ్వకపోయినా పుట్టుకలు మంచివి కాబట్టి సంతోషంగా బ్రతుకుతారులే అని అనుకుంటూ అలా మెరిట్ల మీద చదువుతారు పిల్లలు. చాలా బాగా చదువుతారు. శంకర్రావు కూతుళ్ళు అలా చదివించుకొస్తున్నాడు ఆయన. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్ద కూతురు వసంత సంబంధమే రాజీవ్కి వచ్చిందే. అయితే రాజీవ్ వెళ్ళి వసంతతో ముందు ఎంక్వైరీలన్నీ అయిపోయి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకున్న తర్వాత ఓకే, మనకన్నా ఎటు తక్కువే, మన కాళ్ళ దగ్గర పడుండే మ్యాచ్ ఇదే, స్పెషల్ ఏం లేదు అనుకున్న తర్వాత ఇక రాజు వసంతతో మాట్లాడాడు. రాజు సూట్ వేసుకొని రావటం, పడవంత కారులో రావటం, దాంతో ఇక వసంతకి తెగ నచ్చేశాడు. అసలు వంచిన తల ఎత్తలేదు. రాజు చెప్పిన ప్రతిదానికి ఓకే అందే. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా రాజు కోపం, రాజు మాట్లాడే అంత నిర్లక్ష్య ధోరణి, అలా మాట్లాడటం, అంత అసహనం, ఆడదాన్ని అంత హీనంగా చూడటం వాళ్ళకి నచ్చల. కాకపోతే తమ పెద్ద కూతురు కూడా కరెక్ట్ అయింది ఏమీ కాదు కదా, ఇది హీనమైందే కదా. దీనికి కావలసిందే ఆత్మాభిమానం కాదు, ఒకడు కుక్కల్లే ఉండమనేదే ఉందే. అవసరమైతే ఖరీదైన కుక్కల్లే ఉండటానికి డబ్బున్నోడింట్లో ఇదే సిద్ధంగా ఉంటుంది. వాళ్ళ చెప్పులు గతకటానికి కూడా ఇది సిద్ధంగానే ఉంటుంది. ఈ దరిద్రాన్ని పెళ్లి చేసి పంపిస్తే ఒకటి మనశ్శాంతి ఉంటుంది, రెండోది మిగతా పిల్లలు కాస్త ప్రశాంతంగా బతకగలుగుతారని, దానికి ఇష్టపడి అది చేసుకుంటానన్నప్పుడు మనకెందుకు వచ్చిన దరిద్రం అని వాళ్ళు మెదలకుండా ఊడుకున్నారు. ఇక రాజు వసంతతో మాట్లాడాక ఎంగేజ్మెంట్కి తనే బట్టలు కొంటానని, తనే నగలు కొంటానని, పెళ్లి ఖర్చులు మొత్తం తనవేనని, కట్న కానుకలు ఏమీ అక్కర్లేదని శకుంతల శంకర్రావు చెప్తే వాళ్ళు అనేసి వదిలేశారు. కానీ అన్నపూర్ణ భాస్కర్రావుతో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళకి వీళ్ళు చాలా మంచోళ్ళు అనిపించిందే. వీళ్ళకి ఎలా అనిపించిందో అన్నపూర్ణ భాస్కర్రావు వెనక నుంచి వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు తీశారు. తీస్తే పెద్దమ్మాయి కాస్త తేడా అనే, డబ్బు పిచ్చి మనిషి అని, స్వార్థపరురాలనే, మిగతా 5 పిల్లలు మంచోళ్ళనే, శకుంతల శంకర్రావు చాలా మంచోళ్ళని భాస్కర్రావు కనుక్కున్నాడు. అంతా దాంట్లో నాకు అర్థం కాంది అన్నపూర్ణ ఒకటే విషయం, ఈ దరిద్రుడు ఇప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అంటున్నాడు కదా, మన పెద్దోడి పెళ్ళానికి దీనికి తేడా ఏంటే నాకు అర్థం కాలేదు. పెద్దోడి పెళ్ళానికి ఉందే అదే డబ్బు పిచ్చే, పెద్దోడి పెళ్ళానికి ఉందే అదే స్వార్థం. ఈ అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవటానికి వస్తుందే అందుకే కదా అని ఆయనంటే, పెద్దోడి పెళ్ళాము మన నుంచి దూరం చేసిందంట, పెద్దోడికి ఎదురు చెప్పిందంట, కొట్టిందంట, తిట్టిందంట, ఈవిడ గారు అలా చేయదంట, ఈయన కనుసన్నల్లో ఉంటుందంట. నాకు అర్థం కాలేదే అసలు వీడి క్యాలిక్యులేషన్ ఏంటో, నాకు అర్థమైందా ఏంటండి అంది ఆవిడ. ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి రెండో అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండి రావడం కుదరలేదు. ఆ తర్వాత పెళ్ళి ఏర్పాట్లన్నీ ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు కదా రాజీవ్ సారు. దాంతో ఇక ఎక్కడెక్కడ వాళ్ళని పెద్ద పెద్ద మినిస్టర్స్ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఉన్నాడు.
కరెక్ట్‌గా అదే టైంకి వసంతకి పోయే పుండు పుట్టింది. వసంతకి అంతకుముందు చాలా ప్రేమాయణాలున్నాయి. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. వసంత రాజు అనేవాడిని చాలా డీప్‌గా లవ్ చేయటంతో పాటు ఫిజికల్‌గా క్లోజ్ అవ్వటం, అతనితో కొన్ని ప్రెగ్నెన్సీలు వచ్చి తీయించుకోవటం, మూడో కంటికి ఇంట్లో తల్లికి కూడా తెలియకుండా అవన్నీ జరిగిపోవటం. ఆ తర్వాత వసంతని రాజు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడని, వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్ అని, వాళ్ళకి డబ్బు ఉందని, కట్నాలు కావాలని రాజు వసంత నుంచి విడిపోవటం. ఇప్పుడు రాజుకి కూడా రియలైజేషన్ వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి వసంతకు అన్యాయం చేయకూడదని రాజు తిరిగి రావటం. రాజుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి మంచి పొజిషన్లో ఉండటం. పైగా రాజు వెకిలి వెధవ. రాజు కమీడియన్ లాగా ఉంటాడు. రాజుకి ఇక కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్లు అనేవి ఎక్కువ. వసంత్ అంటే పడి చచ్చిపోతాడు. వసంత అడుగులకి మడుగులొత్తుతాడు. అమ్మా నాన్నలకు ఎదురు చెప్పలేడేమో కానీ వసంతకి కావాలన్నట్టు పడగదిలో ఉంటాడు. రాజీవ్ లాగా అహంకారి కాదు, బలుపెక్కువ కాదు, పొగరుబోతువాడు కాదు, అన్నీ తనకు నచ్చినట్టే చెయ్యాలని నిర్ణయించే టైప్ కాదు. వసంత వెకిల్దే కాబట్టి వసంతకు కూడా కరెక్ట్గా సరిపోతాడు. రాజు ఆలోచించింది. పెళ్ళికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంది ఇంకా టైం కరెక్ట్గా. ఈ 3 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి అనుకుందే. ఇప్పుడు అమ్మా నాన్నలకి చెప్తే పరువు పోద్దని నరికేస్తాడు నాన్న. ఇప్పుడు అలా కాదని రాజీవ్కి చెబుదామా? పెద్ద సైకో శాడిస్ట్ గాడు వాడు. అవసరమైతే కొట్టినా కొడతాడా రాజీవ్ గాడు? వాడు పెళ్లి చూపుల్లోనూ ఎంగేజ్మెంట్లోనే బొలుపుగా మాట్లాడాడు. ఇకపోతే వాళ్ళ అమ్మా నాన్నలకి చెబుదామా? వామ్మో, వాళ్ళు కొడుక్కే భయపడే అమ్మా నాన్నలో ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించి కరెక్ట్గా పెళ్ళి రేపు అనగా ఈరోజు వసంత రాజుతో లేచిపోయింది. లేచిపోయేసరికి ఆ విషయం దావాలనంలాగా అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వసంత వెళ్ళిపోయి రాజుని పెళ్లి చేసుకుందని. ఆ తర్వాత పుట్టింటికి వస్తే ఎటు వీళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వీళ్ళతో అసలు వీళ్ళ దరిద్రంలో ఉండటానికి తను సిద్ధపడక తెగదెంపులు కూడా చేసుకొని వెళ్ళిపోతున్నానని ఉత్తరాలు రాసిపెట్టి రాజుని, నీలాంటి బలుపు వెధవతో ఏ ఆడదరా కాపురం చేసుద్దే, నువ్వు పొగరబోతు వెధవ్వే, నా రాజుతో నేను ఎప్పటి నుంచో ఫిజికల్ అవుతున్నాను, నాకు అంతకుముందు 10 బ్రేకప్లు యాక్సెప్ట్ చేశాడు, నువ్వు పొగరబోతోడివి, నీకు బలుపు ఎక్కువ, నీలాంటి ఎదవతో ఏ ఆడది ఉండలేదు, అది ఇది అని రాసేపాటికి రాజీవ్కి బాగా తగిలేసినాయి ఆ దెబ్బలు. ఇక ఒకవైపున శకుంతల శంకర్రావు చేసేదేముందని కూర్చుండిపోయారు. ఒకవైపున అన్నపూర్ణ భాస్కర్రావు వీడి సెలక్షన్ ఈ లెవెల్లో ఉందన్నమాట. చివరికి అదేమిదేమని తిరుగుబోద్దాన్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాడు అన్నమాట. అనుకొని మీరు అన్నారు కదండి పెద్దమ్మాయి తేడా మిగతా ఫ్యామిలీ అంతా మంచిదేనని. అన్న తర్వాత అంతేలే, మనము కన్నాం ఇద్దరిని, మారే ఒకడట్ట ఏడిస్తే ఒకడెట్ట ఏడిశాడు అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత ఇక పెళ్ళికని అక్క పెళ్ళి జరగబోతోందని అమలు కూడా వచ్చింది. రాజీవ్ ఒకవైపున శకుంతల శంకర్రావుల మీదకి వెళ్ళి వాళ్ళని నిలదీస్తే, మేం మాత్రం ఏం చేయగలం బాబు, నీ పరువుతో పాటు మా పరువు పోలేదంటావా చెప్పు అన్న తర్వాత, రేపు ఎన్ని వేల మంది పెళ్ళికి వస్తారో తెలుసా మీకు? వాళ్ళందరి ముందు నేను తలెత్తుకోవాలా లేదా? నా స్టేటస్ ఏంటి, నా వాల్యూ ఏంటి, నా పరువు ప్రతిష్టలేంటి, అక్కడ నాకు పెళ్ళయిందా లేదా అనేది చూస్తారు కానీ నా పక్కన ఎవరున్నారనేది చూడరు. నాన్న అమ్మ మాట్లాడరేంటి? మీరు నా తల్లిదండ్రులు, మీకు మాట్లాడే రెస్పాన్సిబిలిటీ లేదా? ఇలాగే వదిలేసి ఊరుకుంటారా మీ కొడుకు లైఫ్ని? పరువు పోతే ప్రాణం వదిలేస్తాను నేను అనేపాటికి వీడిప్పుడు సస్తానంటున్నాడు. ఎంత కాదైనా అనుకున్న కన్న కొడుకు, కన్నపేగు లాగేసుద్దు కదా, పైగా ఫస్ట్ టైం వాళ్ళ మాట వింటానంటున్నాడు, వాళ్ళని ఏదో ఒకటి చెప్పమంటున్నాడు. దాంతో భాస్కర్రావు వీళ్ళ గురించి ఎంక్వైరీ తీసిన దాంట్లో పెద్దమ్మాయే కానీ మిగతా ఫ్యామిలీ మంచిదేనని ఆయనకి తెలియటంతో, ఒక పని చేయండి, మీ రెండో అమ్మాయి అమలునిచ్చి చెయ్యండి మా రాజీవ్కి అనేపాటికి రాజీవ్ అలా చూస్తే అమల వైపు, అమల నేను చేసుకోవటం ఏంటంటే అందే. అంటే చూడమ్మా, మా వాడు ముక్కుసూటి మనిషి, కాస్త కోపం ఎక్కువ అన్న మాటే కానీ వాడికి ఏ చెడు అలవాట్లు లేవమ్మా, చాలా మంచోడు, వాడు నిన్ను బాగా చూసుకుంటాడు, కాస్త నువ్వే వాడిని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కడుపున కాసిన కాయో పిందో అది తేడాదని చెప్పుకొని సావలేరు కాబట్టి వీళ్ళు కూడా అలా కవర్ చేసి చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత మా పరువుతో పాటు మీ పరువు
పరువు కూడా ముడిపడి ఉందండి. మీ అమ్మాయిని మా కూతురులా చూసుకునే పూచి బాధ్యత మాదే. మీరు అమ్మాయిని పెళ్లి కొప్పించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమల నేను చేసుకోవటం ఏంటి నాన్న అన్న తర్వాత, చూడమ్మా నీ తర్వాత నలుగురు చెల్లెళ్ళున్నారు. ఇప్పటికే ఆ పనికి మాలింది లేచిపోయిందనే వార్త దావాలనల్లా పాకిపోయి నలుగురు కాండ్రిచ్చి ఉమ్ముతున్నారు మొన్నే. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదనుకో తల్లి, రేపు మిగతా నలుగురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా? నీతో సహా మేము తెచ్చి చేయగలుగుతామా? అమ్మా బాధ్యత గల పిల్లవే, మమ్మల్ని అర్థం చేసుకో తల్లి. నువ్వేమీ పెళ్ళైపోయిన తర్వాత చెల్లెళ్ళని చూడొద్దమ్మా. నేను కన్నాను కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాదే. పస్తులుండో మేమే ఏదో ఒక కష్టాన్ని కాసో ఎలాగోలాగా వాళ్ళని మేం కన్నాం కాబట్టి మేమే చదివించుకొని మేమే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. నువ్వు ఒక్కదానివైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే రెండో పిల్ల జీవితం అన్నా బాగుందనే పెద్దది లేచిపోయి చేసుకున్నా అవతల వాళ్ళు కాస్త బాగానే ఉన్నోళ్ళు కాబట్టి ప్రపంచం కొన్నాళ్ళకి మర్చిపోద్ది తల్లి. ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు యాష్టత పెట్టకమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాం, మేము సస్తాం, నువ్వు మా మాట కాదనొద్దమ్మా అన్న తర్వాత ఇక శత విధాలా చెప్పి 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 ఆ అమ్మాయిని పెళ్ళికి ఒప్పించేశారు. ఒప్పించిన తర్వాత తల్లి తండ్రి దగ్గర కూర్చొని, చూడమ్మా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావంటే నీకు సముద్రం అంత ఓర్పు ఉండాలి, భూదేవంత సహనం ఉండాలి. నీ కాపురాన్ని నువ్వు ఎలాగైనా దిద్దుకొచ్చుకోవాలి. నీకో విషయం చెప్పమంటావా? కొన్ని మాటలు మనసులో ఉంటేనే మంచిదే, కొన్ని పెదవి దాటకుండా ఉంటేనే మంచిదే. కళ్ళుండి ఒక్కోసారి వాటికి విజన్ కనిపిస్తున్నా ఆ చూపు మన కంటి దాకా చేరుకోలేదన్నట్టే ఉండాలి, చెవులు విననట్టే ఉండాలి, నోరు మాట్లాడినట్టే ఉండాలి. అర్థమవుతుందా అమ్మా? నువ్వు నీ సంసారాన్ని నువ్వు గుట్టుగా చేసుకొచ్చుకో చాలు. నాలుగు గోడల మధ్య ప్రపంచాన్ని చూసేదేముందమ్మా? ఇవాళ రేపు అన్ని టీవీల్లోనే కనపడుతున్నాయి. వంటోళ్ళుండి వండి పెడితే కడుపు నింపే భోజనం ఏదైతే ఏముందమ్మా? సుఖాలదేముంది? ఏసీ గదుల్లో ఉంటాం. చివరికి ఏదైతే ఏమైంది, ఖరీదు గల్ల వస్తువుల్ని ఒంటి మీద వేసుకునే రాత దేవుడు రాశాళ్లే అనుకోవటం. నువ్వు మాత్రం చాలా ఓర్పు సహనాలతో నెట్టుకొచ్చుకోవాలి తల్లి నీ సంసారాన్ని. నువ్వు పుట్టింటికి వచ్చి కూర్చుంటే పరువు తీసుకునే స్థాయిలో మాత్రం మేము లేమమ్మా అని చెప్పారు. చెప్తే అమ్మా నాన్న ఎందుకు ఇంతగా చెప్తున్నారో ఆ అమ్మాయికి అర్థం కాలేదు. బహుశా అతను అక్కని ఇష్టపడ్డాడేమో, ప్రేమను పెంచుకున్నాడేమో, కొన్నాళ్ళు దూరం పెడతాడేమో, నేనే అర్థం చేసుకోవాలి కదూ, నేనే ఆయన్ని బాధ పెట్టకుండా మెల్లగా ఆయన మనసుకి దగ్గరవ్వాలి కదూ అనుకుంది. అనుకున్న తర్వాత ధూమ్ధామ్గా హడావిడిగా పెళ్ళైతే జరిగిపోయింది. పెళ్ళైపోగానే అప్పగింతల రోజు, మా పిల్ల చాలా మంచిది బాబు, నువ్వు జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్తే, నాకు తెలుసండి, నాకు ఆ మాత్రం సెన్స్ ఉంది అన్నాడు రాజు. అన్న తర్వాత మేము ఉన్నాంగా బావగారు, మేము చూసుకుంటాంలేండి అన్న తర్వాత, ఒరేయ్ రాజు ఇటు నుంచి మన ఇంటికి వెళ్దాం పదరా, ఇక నుంచి అమ్మాయి నువ్వు కూడా మాతోనే 3BHKనేగా, అక్కడే ఉందురుగానంటే, ఎందుకు నాన్న, నేను విల్లా కొనుక్కుంటే నా ఇంట్లోనే నేనుంటాను, మీరే కావాలంటే అరగంట నేను మిమ్మల్ని చూడాలన్నా మీరు నన్ను చూడాలన్నా వచ్చేయండి, ఎవరొద్దన్నారో అని చెప్పి పద అని అమలను తీసుకొని తను అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక సత్యనారాయణ వ్రతం ధూమ్ధామ్గా రిసెప్షన్ అయిపోయిన తర్వాత శోభనానికి ఏర్పాట్లు జరిపిస్తే, మీరు వెళ్ళిపోండి అమ్మా నాన్న అని చెప్పాడు వాళ్ళకి. అది కాదురా అంటే, పర్లేదమ్మా మాకు కొంచెం ప్రైవసీ కావాలి, మీరు వెళ్ళిపోరా అన్న తర్వాత కోడల్ని పక్కకు పిలిచి, చూడమ్మా ఆడదానికి పెట్టని ఆభరణం సహనం, ఓర్పు. నువ్వే ఎలాగైనా సరే నీ కాపురాన్నే చక్కగా సరిదిద్దుకోవాలి తల్లి. వాడికి కాస్త కోపం ఎక్కువమ్మా, కాస్త అణకువగా ఒబ్బిడిగా ఉండు తల్లి అన్న తర్వాత, వీళ్ళందరూ చెప్పేది అక్కంటే ఇష్టమేమో, అక్కను ప్రేమించాడేమో, అందుకే తన్నే అలా ఉండమంటున్నారేమో అని ఆ అమ్మాయి అనుకుంటూ ఉంది. ఆ తర్వాత ఫస్ట్ నైట్ రూమ్లోకి వచ్చాక కూర్చొని మాట్లాడాలనుకున్న తర్వాత రూమ్లోకి వచ్చాడు రాజు. వచ్చిన తర్వాత, మీతో ఒక విషయం మాట్లాడొచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటే, ఏంటి అన్నాడు. మా అక్కని మీరు ఇష్టపడ్డారా, మర్చిపోలేకపోతున్నారా, తన స్థానంలోకి నేను వచ్చానని, తనలా నేను ఉండనేమోనని మీరు అనుకుంటున్నారా అండి? నేను మీకు నచ్చినట్టే, మీకు ఇష్టమైనట్టే, మీ మనసు
మనసును అర్థం చేసుకుంటానండి. నేను మీరు వేరు కాదు ఒక్కటే అన్నట్టు అన్యోన్యంగా ఉందామండి అని చెప్తే, మీ అక్క మీద నేను అలాంటి లవ్వులు లాంటి ఏమీ బిల్డ్ చేసుకోలేదులే కానీ క్యారెక్టర్లెస్ ఎవరితోనో లేచిపోయినాయి అని నేను ఎప్పుడూ ఫీల్ అవ్వను. నా వాడికి నాకు నా లైఫ్ ఎలా ఉంది, నా వైఫ్ ఎలా ఉంది అనేదే నాకు ఇంపార్టెంట్. రాంగ్ సెలక్షన్స్ అనే ప్రతి ఒక్కళ్ళం చేసుకుంటాం. దానిలో ఏముంది, ఓ షాప్కి వెళ్ళి షూనో లేదంటే షర్టో ప్యాంటో కొంటాం. కుదరదు అనుకున్నప్పుడు ఎక్స్చేంజ్లో పడేస్తాం, మనకు సెట్ అయ్యేదాన్ని తెచ్చుకుంటాం. దాని గురించి నేను ఎప్పుడూ అంత ఆలోచించలేదులే అనేసి ఆ తర్వాత ఇక ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్లు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి హనీమూన్కి గుండెల మీద పడుకొని ఎక్కడికి వెళదాం అనబోతే గదిలో నుంచి లేచి వెళ్ళిపోయి తను వేరే గదిలో పడుకున్నాడు. ఏంటి వేరే గదిలో పడుకున్నాడు అన్న తర్వాత వర్క్ ఉందేమో అనుకొని అమల ఇదే గదిలో పడుకున్న తర్వాత ఇలాగే ప్రతి రాత్రి ఆఫ్టర్ ఇంటిమేషను రాజీవ్ లేచి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఏమైంది గదిలో నుంచి వెళ్ళిపోతున్నారు అని అడిగిన తర్వాత అది నీ రూమ్, ఇది నా రూమ్, అది మన ఇద్దరి రూము, అది నా పర్సనల్ ఆఫీస్ బెడ్రూమ్ అని చెప్పేపాటికి అమ్మాయికి అసలు నోట్లో నుంచి మాట రాలా, ఏమీ అర్థం కాలేదు. బహుశా ప్రైవసీ ఎక్కువ కోరుకుంటాడేమో అనుకుందే. ఆ తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అందే. సమాధానం లేదు. తనే తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిన దగ్గర కూడా తనకు నచ్చినట్టు తనకిష్టమైనట్టు ఉన్నాడు. తనకు నచ్చినే ఇవి తీసుకో అవి తీసుకో అని ఆ అమ్మాయికి నీకు నచ్చాయా, నీకు నచ్చినయే నువ్వు తీసుకుంటావా, ఇలాంటివి ఏమీ లేవు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బట్టలన్నీ బయట పారేయించాడు. ఆ అమ్మాయి కోసమని బట్టల షాపుల నుంచి బట్టలు వచ్చినాయి. తను సెలెక్ట్ చేసినవి తన రేంజ్కి తగినట్టు ఉన్నాయి. ఆ అమ్మాయి కోసమని మేకోవర్ చేయడానికి పార్లర్ వాళ్ళు వచ్చారు. తను చెప్పినట్టు తనకు నచ్చినట్టు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం మేకోవర్ చేశారు. తను చెప్పినట్టు కాళ్ళకి వేసుకునే ఫుట్వేర్ వచ్చింది. తనకు నచ్చినట్టే ఇంట్లో మెనూ రెడీ అయ్యి తనకి ఇష్టమైనటువంటి డైట్ వంటమ్మాయికి తెలుసు. అదే టేబుల్ మీద ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా అదే తినాలన్నట్టు అదే ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి మాత్రం తనే చనువు తీసుకొని తనే కలిసిపోవాలన్నట్టు ఒకరోజు రాజీవ్ రాజీవ్ పక్కన కూర్చొని తింటుంటే రాజీవ్కి తనతో పాటు ఎవరైనా కలిసి తింటే నచ్చదు. దట్టు పెళ్ళాం అనేటటువంటి ఒక మెటీరియల్ తింటే అసలు నచ్చదు. దాంతో చూశాడు. ఒక 5 నిమిషాలకి లేచి పళ్ళెం విసిరి కొడితే వెళ్ళి పళ్ళెం నేల మీద పడే సర్వెంట్స్ అందరూ అదిరిపోయారు. ఏమైంది, ఫుడ్ బాగాలేదా అందే. అంటే ఏంటే నా పక్కన కూర్చున్నావు అన్నాడు. అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కలిసి కూర్చొని కలిసి తినరా అందే. అన్న తర్వాత ఎందుకు తింటారు, నువ్వు నేను సమానం ఎలాగయ్యామో, నువ్వు లో క్లాస్ దానివి, కేరా ప్లాట్ఫామ్ దానివి, నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివే. నీకు టైంకు ముద్ద పెట్టడమే ఎక్కువ, నాతో పాటు ఈక్వల్గా తినాలనుకోకూడదు. మహారాజుకు వింజామర్లు వీచే చెలికత్తెలు మహారాజు కాళ్ళ దగ్గర ఉండాలనుకోవాలే తప్ప మహారాజు పక్కన కూర్చొని తినాలని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి ట్రై చేయకు అనేపాటికి అమ్మాయికి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. అంతమంది పనివాళ్ళ ముందు తీసేసినట్టు మాట్లాడేపాటికి ప్రాణం చివుక్కుమందే. ఆ అమ్మాయి తనకు నచ్చిన బట్టలే వేసుకోవాలి, తనకు నచ్చిన హెయిర్ స్టైల్లోనే ఉండాలి, తనకు నచ్చినట్టే మేకప్ చేసుకోవాలి, తనకు నచ్చిన చెప్పులే వేసుకోవాలి. ఇంట్లో ఆ మెను ఆ అమ్మాయి తినలేకపోతుంది. రాజు ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ అమ్మాయికి నచ్చినవి వండించుకోకూడదు, ఆ అమ్మాయికి నచ్చినవి తినకూడదు. ఏదైనా సరే తనకు నచ్చిందే సెలెక్ట్ చేసి తెప్పిస్తాడు. ఆ తర్వాత ఇక భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మెసేజ్ చేస్తే నో రిప్లై, ఫోన్ చేస్తే నో రిప్లై. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటే వేషాలు వేస్తున్నావా, సంసారపక్షమైనటువంటి ఆడదానివేనా అసలు నువ్వు, నువ్వేంటి నీ వేషాలేంటి, వెకిలిగా బిహేవ్ చేస్తున్నావేంటి, నేనేమైనా ఖాళీగా ఉంటాననుకుంటున్నావా, అందరూ పనికిమాలిన వెధవలు, పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మొగుడిని కొంగు కట్టేసుకుందామని చెప్పి పెళ్ళాలు మెసేజ్లు పెట్టి పెళ్ళాలు కాల్స్ చేయగానే చేసే వర్క్ వదిలేసి వచ్చి వాళ్ళతో ఇంటిమేట్లు అయ్యే మొత్తం బాధ్యతలు మొత్తం అప్పచెప్పుకుంటూ కూర్చోటానికి ఎలా కనపడుతున్నానే నేను నీకు అని చెప్పి ఇక ఆ అమ్మాయిని ఎలా పడితే అలా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏమీ
ఏమీ మాట్లాడలేక మౌనంగా ఊరుకొని ఫోన్ చేయటం మానేసింది. ఆ తర్వాత నుంచే ఆ అమ్మాయి తన గదిలోనే ఉండాలి, టీవీ చూడాలి, ఆ టీవీ వాల్యూము తను రాగానే ఆఫ్ అయిపోవాలి, ఆ గదిలోంచి ఆ వాల్యూమ్ బయటికి రాకూడదు, ఆఫీస్కి తీసుకెళ్ళడం, ఎవరికి పరిచయం చేయడం, ఆ అమ్మాయి ఆ 4 గోడల మధ్య బందీగా ఉండిపోవాలి. ఇక నైట్ పూట తనకు బాగా విసుగ్గా చిరాగ్గా ఉన్నప్పుడు తన కోరిక కలుగుద్ది. ఆ కోరిక కలిగినప్పుడు తనే బర్త్ కంట్రోల్ యూస్ చేస్తాడు, ఏదో వేసే దగ్గరికి వెళ్తున్నట్టు ట్రిపుల్ ప్రొటెక్షన్ యూస్ చేస్తాడు. యూస్ చేసి ఆ అమ్మాయి ఫీలింగ్స్తో అనవసరం, ఆ అమ్మాయి ఏదో ఒక బొమ్మ అయినట్టు మీద పడతాడు, తనకి నచ్చినట్టుగా ఉంటాడు, కోరిక తీర్చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి బట్టలు వేసుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయిని అసలు పట్టించుకోడు, ఆ అమ్మాయి ఫీలింగ్స్తో సంబంధం లేదు. ఇలా ఉంటుంటే ఆ అమ్మాయి మనిషి జీవోత్సవంలా తయారైపోయింది. అప్పుడు అర్థమైంది, అమ్మా నాన్న ఎందుకు సముద్రం అంత ఓర్పు సహనాలతో ఉండమన్నారో, భూదేవి అంత ఓర్పుతో ఉండమన్నారు అనేదే. ఆ అమ్మాయి ఇదేనా జీవితం, ఎందుకైనా నేను పెళ్లి చేసుకుందే, మెళ్ళో డైమండ్ సెట్లు, చేతికి డైమండ్ గాజులు ఏవీ తృప్తి సంతోషాన్ని ఇస్తుంది లేదో, అతను అర్థం చేసుకుంటున్నదే లేదో, ఒక్కరోజు ఆ అమ్మాయితో మాట్లాడడం, ఒక్కరోజు ఆ అమ్మాయి ఇష్టాలకు విలువివ్వడం, ఆ అమ్మాయిని అసలు ఒక మనిషిలాగే గుర్తించడం. ఇంట్లో టీవీ ఉంది, సోఫా ఉంది, కార్పెట్ ఉంది, తను ఉందే. ఇంట్లో పని వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు అసలు ఏమీ మాట్లాడరు, మాట్లాడినా తను ఒప్పుకోడు. ఆఫీస్కి వెళ్తాడు, వస్తాడు, తన పనులు తను చూసుకుంటాడు, అంతవరకే. పుట్టింటి వాళ్ళకు ఫోన్ చేసి మాత్రం ఇప్పుడు చెప్పి ప్రయోజనం ఏముంది. దాంతో ఆ అమ్మాయి దిగుల్ని బాధని దిగమింగుకుంటూ అలా ఉంటుంటే కొడుకు కోడల్ని చూద్దామని వచ్చిన అన్నపూర్ణ భాస్కర్ రావుల్ని మూలక పిలిచి వంటమ్మాయి జరిగింది మొత్తం చెప్పిందే. అమ్మాయి గారు చాలా దగ్గరవుదామని చూశారు బాబు ఇలా అమ్మాయి గారి మనసు విరిచేసినట్టు మాట్లాడతారు. అమ్మాయి గారి ఇష్టానికి ఏ విలువ లేదని ఈ రోజుల్లో పిల్లలు కదా బాబు. దాంతో ఆ అమ్మాయి బాధపడుతుందని, ఆ అమ్మాయిని 4 గోడల మధ్య ఖైదీలాగా జైలు జీవితంలాగా ఆ గదికే పరిమితం చేసేసాడని చెప్పి ఆ వంటమ్మాయి పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోడల్ని గదిలోకి వెళ్ళి ఎలా ఉన్నావమ్మా అంటే, బ్రతికే ఉన్నానండి, ఇంకా పోలేదు, పోతే మీ అబ్బాయి ఫోటో పెట్టుండేవారుగా, హాల్లో లేదు కదండి అన్నాక, ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు, అసలు ఈ పెళ్ళి ఎందుకు చేశారండి మీరు నాకు, నేను ఎలాంటి దాన్నో తెలుసా, నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది, నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది, నేను పెళ్ళి చేసుకునే వాడి మీద నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి, నా భర్త నన్ను అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అని అందరు ఆడపిల్లల్లాగే నేను కోరుకుంటాను. మీరు మామయ్య గారు ఉన్నారు, అలానే ఉంటున్నారా, కానీ నా జీవితం ఏంటిలా, మా అక్క చేసి వెళ్ళినటువంటి మోసానికి కోపమా, పగ తీర్చుకుంటున్నారా, లేదంటే కనుక ఆయన ఆడవాళ్ళ పట్ల బిహేవ్ చేసే పద్ధతే ఇదా, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, మా అమ్మ నాన్న మీరు చెప్పారని మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవటమా, అసలు కనీసం నేననే దాన్ని ఒకదాన్ని ఉన్నానని నా అస్తిత్వాన్ని గుర్తించట్లేదండి మీ అబ్బాయి అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని క్షమించమ్మా అని కాళ్ళు పట్టుకోబోతే, ఏంటండి ఇదంతా అన్న తర్వాత పక్కన కూర్చొని పెద్ద కొడుకు గురించి జరిగిన విషయం గురించి, వాళ్ళు తీసుకున్న తొందరపాటు నిర్ణయాల గురించి, అందుకే చిన్నోడు ఇలా తయారయ్యాడని మొత్తం చెప్పుకొచ్చారు. చూడమ్మా, మేము నిజం చెప్పాలంటే రాజీవ్ చిన్నప్పటి నుంచి కూడా చాలా చలాకీగా సరదాగా పెరుగుతూ ఉండే ఒక పిల్లాడు, వాడిని మేము అలాగే పెంచాం కూడా, పెద్దోడు చాలా సైలెంట్గా ఉండేవాడు, వాడి జీవితం ఇలా అయిపోయిందని ఆడవాళ్ళంతా అలాగే ఉంటారని అనుకుంటున్నాడమ్మా వాడు, నిన్ను అత్తగా కాదు అమ్మగా కాదు ఒక ఆడదానిలా అడుగుతున్నాను తల్లే, వాణ్ణి అర్థం చేసుకోమ్మా, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో, నువ్వు అందరిలా కాదని, నువ్వు సడితలా కాదనే, నువ్వేనని, నువ్వు నిజమైనటువంటి భార్య ఇచ్చే ప్రేమ ఒక భర్తకి ఇస్తే ఎలా ఉంటుందనే, భార్య మనసు ఆ వెధవ అర్థం చేసుకునేలాగా వాడిలో ఉన్నటువంటి పశు స్వభావాన్ని చంపేసి వాడిని మళ్ళీ మామూలుగా మార్చవా తల్లి అని అడిగారు. అడిగేసరికి అమల కూర్చొని ఆలోచించుకుంది, బాధపడింది. ఒక ఆడది వాళ్ళ జీవితాల్లో సృష్టించిన సుడిగుండాలో చెలరేగిన తుఫాన్ల వల్ల తన భర్త ఇలా తయారయ్యాడని ఆమెకి తెలిసింది.
అమల తెలివైంది, మంచి పిల్ల కూడా, చదువుకుంది, సంస్కారవంతురాలు కాబట్టి తన భర్తని తనే మార్చుకోవాలనుకుంది. ఆ రోజు నుంచే తనే రాజీవ్ గదిలోకి వెళ్ళి చెయ్యేసుకొని పడుకోవటం, గుండెల మీద పడుకోవటం రాజీవ్కి నచ్చలేదు. రాజు ఏంటి అతివాద లక్షణాలని చెయ్యి తీసేసి పక్క తిరిగి పడుకుంటే మనిద్దరం మొగుడు పెళ్ళాలు, దూరం పెట్టొద్దు నన్నని అతన్ని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని పడుకుంది. ఆ తర్వాత అతను ఇంటిమేట్ అవుతున్నా తను ఆ స్పందనల్ని, ఫీలింగ్స్ని తనకు రాకపోయినా తెచ్చుకుంటూ క్లోజ్ అవుతూ అతన్ని ఇంకా ఇంకా దగ్గరికి తీసుకుంటూ అతనితో ఇంకా క్లోజ్గా అతనిలో కలిసిపోతుంటే దీనిలో బ్రోతల లక్షణాలు కూడా ఉన్నాయని మనసులో అనుకున్న పైకి మాత్రం మారు మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతుంటే పడక మీద కూడా భర్తతో శారీరకంగా కూడా తృప్తిగా కలవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత తనే వంట చేయటం మొదలుపెట్టింది. ఫుడ్ నచ్చలేదు, నోట్లో పెట్టి బలవంతంగా తినిపించింది. అతి చనువు నచ్చలేదు, చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళింది. తన పర్మిషన్ లేకుండా అందరి ముందు తను రాజీవ్ వైఫ్నని పరిచయం చేసుకుంది. తనకంటూ ఒక హోదాని ప్రకటించుకుంది. ఆ తర్వాత ఇంట్లో నుండి వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ అమ్మాయి ఫోన్ చెయ్యకూడదు, మాట్లాడకూడదు, తను ఒప్పుకోడు. అలాంటిది తన ముందే ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నలతో చెల్లెళ్ళతో మాట్లాడుతోంది. పైగా చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకొని తనకు నచ్చినవి కొనుక్కొచ్చుకుంటుంది. అత్తామామల దగ్గరికి వెళుతుంది, టైం స్పెండ్ చేస్తుంది, వాళ్ళని బయటికి తీసుకెళ్తుంది, గుడికి వెళ్ళి వస్తుంది, ఇంట్లో పని వాళ్ళతో సరదాగా ఉంటుంది. రాజీవ్ని రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గట్టిగా పట్టుకొని తనే పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంది. చూడు, అందరూ ఆడవాళ్ళు నీ గతంలో ఉన్న ఆడవాళ్ళలా ఉంటారని అనుకోకు. నేను నీ భార్యనే, నువ్వంటే నాకు పంచప్రాణాలు. అత్తయ్య మామయ్య నాకు తల్లిదండ్రులతో సమానం. నువ్వేమీ మా వాళ్ళ గురించి ఆలోచించకో, వాళ్ళ గురించి నేను చూసుకోగలను. నేను చదువుకున్నాను, నాకంటూ జ్ఞానం ఉంది. మనిద్దరి కాపురం బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలనే మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కోరుకుంటారు. అందరూ మీ వదినలాగే ఉంటారనుకుంటే పొరపాటు అని ఆ అమ్మాయి మాట్లాడుతూ నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, నాకు ఇది కావాలి, ఇది వద్దు అని మాట్లాడటం మొదలుపెట్టేపాటికి ఆ అమ్మాయి ఆలోచించడం మొదలుపెట్టిందని, ఆ అమ్మాయిలో ఆలోచన జ్ఞానం పెరుగుతోందని, ఆ అమ్మాయి తన తక్కువ చేసి తనదే పై చేయి చేసుకుంటుందని రాజీవ్కి బాగా కోపం రావటం స్టార్ట్ అయింది. ఆ కోపం పెరిగి పతాక స్థాయిలోకి వెళ్ళేలోపు వీళ్ళ ఫస్ట్ యానివర్సరీ వచ్చింది. అత్తామామల్ని తీసుకొని ఆ అమ్మాయి గుడికి వెళ్ళొచ్చి సర్ప్రైజ్ అని తనే గిఫ్ట్ కొంది మొగుడు కోసం. కొన్న తర్వాత పని వాళ్ళని వెళ్ళిపోమ్మనమని చెప్దామని కూడా లేదులే అని చెప్పి చాలా రకాల డిషెస్ రెడీ చేయించి అక్కడ పెట్టి పని వాళ్ళందరినీ పంపించేసి వాళ్ళకి బోనస్ ఇచ్చి వంటమ్మాయి ఒక్కటే ఇంట్లో ఉంది. ఉన్న తర్వాత నువ్వు నీ గదిలో ఉండు అంటే అలాగే లేమ్మా అని నవ్వుకుంటూ వెళ్ళింది వంటమ్మాయి. ఆ తర్వాత బెడ్రూమ్ అంతా డెకరేట్ చేయించింది. రెడ్ కలర్ క్యాండిల్స్, రోజ్ పెటల్స్, రోజ్ పాత్ వేయించింది. వచ్చాడు. వచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ వచ్చి బెడ్రూమ్లో లైట్ వేయగానే ఫ్యాన్ రెక్కల మీద ఉన్న గులాబీ రేకులు తన మీద పడ్డాయి. ఆ అమ్మాయి రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని చాలా అందంగా గిఫ్ట్ తీసుకొని హ్యాపీ యానివర్సరీ మై హస్బెండ్ అని వచ్చి భర్తని కౌగిలించుకొని పెదాల మీద ముద్దు పెడితే లాగి పెట్టి ఆ అమ్మాయిని కొట్టడం ఆ పక్కనే ఉన్నటువంటి క్యాండిల్స్ మీద పడి ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలి తల నుంచే నోట్లో నుంచి కొట్టిన దెబ్బకి పెదానికి పన్ను గుచ్చుకొని ఒకేసారి బ్లడ్ వచ్చి అదిరిపోయి ముక్కుకు తగిలి ముక్కులోంచి కూడా బ్లడ్ రావటం మొదలైంది. దాంతో ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని లేపి నుంచోబెట్టాడు. అదే టైంకి కరెక్ట్గా ఆ క్యాండిల్స్ వెళ్ళి ఇంపార్టెంట్ ఫైల్స్ మీద పడ్డాయి. తప్పు అమలది కాదు, తప్పు రాజీవ్దే. అలా ఆ ఫైల్స్ మొత్తం తగలబడిపోయి అక్కడే ఉన్న పెన్ డ్రైవ్లు అన్నీ తగలబడిపోయేసరికి ఆ అమ్మాయిని పట్టా చంపలు వాయించి నువ్వు అసలు ఆడదానివేనంటే బ్రోతల దానిలాగా ఉన్నావేంటే, నీకు ఒక మొగుడు ఒక మగాడు ఇచ్చే సుఖాలు చాలట్లేదా, మీద పడిపోతున్నావేంటి, వెకిలిగా బిహేవ్ చేస్తున్నావేంటి, నువ్వు వంట చేయటం ఏంటి, నువ్వు చేసిన వంట నేనెందుకు తినాలి, అసలు నువ్వు నాకు ముద్దు పెట్టడం ఏంటి, ఆఫీస్కి ఎవరిని అడిగి వచ్చావే నువ్వు, నీ ఇష్ట ప్రకారం బయటికి వెళ్ళి ఎవరితో కులికొస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం నీ అరేంజ్మెంట్స్ అన్నీ ఎవడు చేయమన్నాడు, నీ దగ్గర నుంచి లవ్ లాంటివి ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడో, నిన్ను ఎవడు నమ్మాడే, నీ బతుకేంటో తెలుసా, యువర్ ఏ స్లేవ్, నేను నిన్ను స్లేవ్గా చేసుకొచ్చాను, నన్ను సుఖపెట్టే ఒక
ఒక మెషిన్వి నువ్వు. నీకు సుఖాన్ని అందించటానికి కాదు ఇక్కడ నేనుంది. నీ ఫీలింగ్స్ నాకు అనవసరం. నా ఫీలింగ్స్ మాత్రమే నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీకు నచ్చిని ఇక్కడ నువ్వు కొనుక్కోకూడదు. నేను కొనిచ్చిని మాత్రమే నువ్వు వేసుకోవాలి. నా ముందు నువ్వు తలెత్తకూడదు, కళ్ళెత్తకూడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, కలిసి తినకూడదు, కలిసి నడవకూడదు, కలిసి కూర్చోకూడదు, కలిసి మాట్లాడకూడదు, నాకు సలహాలు ఇవ్వకూడదు అని ఆ అమ్మాయినని ఏంటి బ్రోతల్ బిహేవ్ చేసినట్టు చేస్తున్నావు, నా మీద పడిపోయే ఎలా కనపడుతున్నానే నేను నీకు, యూ బ్లడీ అని ఆ అమ్మాయిని ఇంకో మాట అనేలోపే ఆ అమ్మాయి లాగి పెట్టి కొట్టేసరికి రాజు దవడ అదిరిపోయింది. 5 ఏళ్ళు పడిపోయినాయి. రెండో పక్క కూడా తీసింది. రెండో పక్క కూడా అదిరిపోయి అహం మీద ఒక ఆడది కొట్టిన దెబ్బలాగా అనిపించింది. ఏంట్రా నీ గొప్ప మనిషివా పశువా నువ్వు? మీ అన్నయ్య లైఫ్లోకి మీ వదిన వచ్చిన తర్వాత మీ వదినకి డబ్బు పిచ్చి, మీ వదిన స్వార్థపరురాలు, మీ వదిన మీ అన్నయ్యని చులకన చేసింది, చవటన చేసింది, వాజమ్మని చేసింది అనే అన్ని నీతులు ప్రగల్భాలు పలికే నువ్వు, నీకు మీ వదినకి తేడా ఏంట్రా? మీ వదిన ఎంత క్యారెక్టర్లెస్తో ఒక ఆడదానిగా నువ్వంతే క్యారెక్టర్లెస్ వెధవ్వే. అదెలా భర్తను అర్థం చేసుకోలేదు, నువ్వు భార్య మనసు అర్థం చేసుకోలేవు. అమ్మా నాన్నలకి టైంకి ఇంత ముద్ద పడేస్తున్నాను, లగ్జరీ లైఫ్లు ఇస్తున్నానని ఏ రోజైనా వాళ్ళ దగ్గర కూర్చున్నావా? వాళ్ళని పలకరించావా? వాళ్ళ కష్టం సుఖం అడిగావా? వాళ్ళతో ప్రేమను పంచుకున్నావా? మీ అన్నయ్య ఇన్నాళ్ళ నుంచి ఫోన్ చేయలేదు, మీ అన్నయ్య ఇన్నాళ్ళ నుంచి కాంటాక్ట్లో లేడు, చచ్చాడా బతికాడా ఎలా ఉన్నాడనే మీ అన్నయ్యకి నువ్వు ఫోన్ చేసావా? మీ అన్నయ్యతో నువ్వు మాట్లాడావా? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడని నువ్వు పట్టించుకున్నావా? అసలు బతికున్నాడా చచ్చాడా అని చూసావా ఏ రోజైనా కూడా? నీకు భార్య అక్కర్లేదు, భార్య ఒక వేశ్య, భార్య ఒక వ్యాంపు. నీకు తల్లిదండ్రులు అక్కర్లేదు, వాళ్ళు నీకు నచ్చినట్టు నువ్వు మెచ్చినట్టు ఉంటే చాలు. నీ వరకు నీకు నువ్వు ఆర్డర్ వేసినట్టు అన్నీ జరిగిపోవాలి. డబ్బు మదంతో విర్రవీగిపోతూ కండ కావరంతో కళ్ళు కనపడకుండా పోయి ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఆట బొమ్మ అనుకుంటున్నావా? మిషన్ అనుకుంటున్నావా? ఒరే నీ తల్లి ఒక ఆడదే, మర్చిపోయా. నీ తల్లికి కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వవు కదా. నువ్వు మాత్రమే నీతో నువ్వు కాపురం చేసుకోపోయావా? మరి నీకు ఎమోషన్ వచ్చినప్పుడు, నీకు ఫీలింగ్ వచ్చినప్పుడు నన్ను ఒక టాయ్ అన్నావు కదా, మరి లైఫ్ లాంగ్ అలాగే ఒక బొమ్మను కొనుక్కొని కాపురం చేసుకోవాలి. ఒక రోబోనే. నీకు ఆడదెందుకు, పెళ్ళామెందుకు, పెళ్ళెందుకురా? నాకు ఆత్మాభిమానం ఉంది, నేను చదువుకున్నాను, నేను నీకు విడాకులు ఇస్తాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒక ఆడదాన్ని అబలని చేసి నిస్సహాయురాలిని చేసి కాలి కిందేసి తొక్కేద్దామని, కొడదామని, తిడదామని, కంట్రోల్లో పెడదామని నువ్వు అనుకుంటున్నావు చూసావా? అది నువ్వు నన్ను చేయి చేసుకోవటం అనేది ఒక మొగుడుగా మగాడిగా ప్రపంచానికి ఏమనిపిస్తుందో లేదో కానీ నేను నిన్ను కొట్టిన దెబ్బ మాత్రం నీ జీవితాంతం గుర్తుండిపోద్దిరా నీకు. ఛీ, నీది ఒక బ్రతికేనా? నువ్వు ఒక మనిషివేనా? మారతావు అనుకున్నాను. నిజంగా మీ వదిన వల్లే తప్పు జరిగింది జీవితంలో అనుకున్నాను. నువ్వు నిజంగా మంచోడు అనుకున్నాను. లోపం నీలో ఉందే. నీతో ఏ ఆడదరా ఉండగలిగేదే? నీకు కావలసింది ఏంటో తెలుసా? ఈ ఇంట్లో సోఫాలు కుర్చీలు ఎలా ఉంటున్నాయో అలా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు దొరుకుతారు, మా అక్క లాంటి వాళ్ళు. వెతికి చేసుకోరా క్యారెక్టర్లెస్ చీప్ ఫెలో అనే ఆ అమ్మాయి బట్టలు మార్చుకొని నీ బట్టలు కూడా నేను తీసుకెళ్ళట్లేదని తాళి నల్లబోసలు తెంచి రాజు మొహం మీద పడేసి తెల్లకాగితం మీద సంతకం పెట్టి అప్లై చేసుకో పోరా విడాకులకి అని చెప్పి ఆ అమ్మాయి తన డ్రెస్సే తను వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి జరిగిందంతా అత్తామామలకి చెప్పి క్షమించండి నన్ను, మనిషినైతే మార్చగలుగుతాం, వాడు మృగం, ఆ మృగాన్ని ఎవరు మార్చలేరండి అని వీళ్ళు కనుక్కోలేదు. కానీ శ్యామ్ గురించి ఈ కొద్ది కాలంలోనే బాగానే కనుక్కుంది అమల. డైరెక్ట్గా శ్యామ్ దగ్గరికి వెళ్ళింది. శ్యామ్ దగ్గరికి వెళితే సడిత ఇంట్లో లేదు. శ్యామ్ ఒక్కడే గడ్డాలు పెరిగిపోయి స్వామీజీలాగా ఉన్నాడు. ఉండేసరికి శ్యామ్తో ఎలా ఉన్నారండి, నేను మీ తమ్ముడు చేసుకున్నా, సారీ మీ తమ్ముడితో ఇప్పుడే తాళి తెంపేసి వస్తున్నా, మీ మాజీ మరదల్నే అన్న తర్వాత ఏంటా మాటలు అన్నాడు శ్యామ్. అన్న తర్వాత ఇలా జరిగింది, ఇలా జరిగిందని మొత్తం చెప్పి మీకో విషయం చెప్పనా, రాజు చేతగాని వాడైతే రాజ్యం ఎప్పుడూ కూడా
పక్కన వాడు కబళించటానికి సిద్ధంగా ఉంటుందండి. దాయాది రాజుల చేతిలోకి వెళ్ళిపోవటానికి రాజు అసమర్థతే కారణమవుతుంది. ఒక మగాడు సరైన వాడు కాకపోతే ఒక ఆడది పెట్టరేగిపోయే సిచ్యువేషన్లే వస్తే ఆ ఇంట్లో ఆ ఇల్లు ఎలా తయారవుద్దంటానికి నిదర్శనం మీరు చదువుకున్నారు. నువ్వు మగాడివి కాదా బావా? నీలో మగతనం లేదా? నీకు అంత బాడీ ఉంది, అంత హైటు వెయిట్ ఉన్నావు, కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ దాన్ని చేసుకొని తెచ్చుకున్నావు. దానివల్ల ఇంతమంది జీవితాల్లో ఇన్ని సుడిగుండాలు రేగి ఇంతమంది బతుకులు ఇలా అయిపోతున్నా అత్తంతే తన్నించుకొని అత్తిడితే తిట్టించుకున్నావంటే నిన్ను ఏమనాలి? లైఫ్లో ఒక్కసారైనా మగాడివి మగాళ్ళ ఉండొద్దా? నీ వల్లే వాడు సైకోగాళ్ళలాగా తయారైపోయాడు. మీ అమ్మా నాన్నలు దిగుల్లో కూరుకుపోతున్నారు. నువ్వేదో వాళ్ళ లైఫ్ని ఉద్ధరించలేకపోయాను, మోసం చేసి వచ్చేసానని నువ్విక్కడ యోగి వేమన్లాగా మిగిలిపోయావు. నీ పెళ్ళాన్ని విచ్చలవిడిగా ఊరి మీదకు వదిలేశావు. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీ పెళ్ళాం లాంటి క్యారెక్టర్లెస్ సోళ్ళేనని వాడు ఆడదంటే స్లేవో, ఆడదంటే సెక్స్ టాయ్, ఆడదంటే బానిసని రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు నీ తమ్ముడు. ఏంటి అసలు మీరేంటి, మీ ఫ్యామిలీ ఏంటి అన్న తర్వాత నేనొచ్చి మాట్లాడతాను వాడితో. వద్దండి బాబు, అది మా ఇద్దరికి సంబంధించిన విషయం. తాళి తెంచేశాను, విడాకులకి కాగితం మీద సంతకం పెట్టొచ్చా. మీ తమ్ముడితో కాపురం చేసే వాళ్ళు వేరే ఎక్కడో ఉంటారు, చూసి తీసుకొచ్చి చేసుకోండి అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సరితొచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చొని అలా పెగ్ ఫిక్స్ చేయరా అనే శ్యామ్ని, ఏంట్రా స్టఫ్ చేయలేదా ఇంకా, ఈరోజు ఇది కావాలి ప్రిపేర్ చేసిన తర్వాత బెడ్రూమ్ రెడీ చేయి, ఈరోజు ఎందుకో బెడ్రూమ్లోకి వెళ్ళాలనిపిస్తుంది నీతో అనే పాటికి కడుపు మండిపోయి అక్కడే ఉన్న బీర్ బాటిల్ తీసుకొని నెత్తి మీద వేసి కొట్టాడు. దాంతో సరిత ఏంట్రా అనేలోపు పట్టా 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 ఎక్కడ పడితే అక్కడ తగిలేలాగా ఉన్న 4 కేసులు బీర్లు వేసి కొట్టేశాడు. ఆ తర్వాత బెల్ట్ తీసుకొని తుక్కు కింద కొట్టేసి అక్కడి నుంచి రోడ్డు మీద పడి పరిగెత్తుకుంటా వాళ్ళ పుట్టింటికి వెళ్తే సరిత వాళ్ళ నాన్న అల్లుడు అంటే ఒక తోపు దోస్తే వెళ్ళి సోఫాలో పడ్డాడు. నువ్వు చవట ఆడంగి వాజమ్మ వెధవే కదరా, కూర్చొనువలాగా అన్న తర్వాత మా అక్కనే కొడతావా అని మరదళ్ళు వచ్చేపాటికి తోడళ్ళు ఇక శ్యాముని చూసి వాళ్ళకి మగతనం వచ్చే వాటిని పడేసి కుమ్మేసి జుట్టు పట్టుకొని తీసుకెళ్లారు వాళ్ళకి. ఆ తర్వాత నా కూతుర్నే కొడతావట్రా అని చీర ఎగ్గట్టుకొని వచ్చింది అత్త. వచ్చేపాటికి పక్కనే ఉన్న కర్ర తీసుకొని తుక్కు కింద కొట్టేశాడు అత్తనే. దాంతో ఇక చీర ఎగ్గట్టుకొని వామ్మో వాయ్యో అని రోడ్లమ్మట పరిగెత్తుతుంటే నేను పోలీస్ కేసు పెడతాననేసరికి తుక్కు కింద కొట్టి మొత్తానికి ఇక కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత సరితని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇసిరేసిన తర్వాత స్పృహలోకి వచ్చాక మళ్ళీ కొట్టాడు. మళ్ళీ సర్జరీలు చేశారని కనీసం కట్లు కూడా మానకుండా మళ్ళీ కొట్టాడు. తీసుకొచ్చి వీల్ చైర్లో అన్నపూర్ణ భాస్కర్రావు కాళ్ళ మీద పడేయించితే అత్తయ్య నీకు దండం పెడతాను అత్తయ్య, కొట్టొద్దని చెప్పు అత్తయ్య, ఒంట్లో ఒక్క పార్టు పని చేయట్లేదు అత్తయ్య, ప్రాణం నోరు ఒక్కటే పని చేస్తుంది అత్తయ్య, ఒక దెబ్బలు తిని ఒళ్ళు హోనం అయిపోయింది అత్తయ్య, నా వల్లే ఇలా అయిపోయింది, తన తమ్ముళ్ళ లైఫ్ నా వల్లే మీరు దూరం అయిపోయారని నన్ను చంపేసి జైలుకి వెళ్తానంటున్నాడు అత్తయ్య, నేను కేసు పెడతానన్నా భయపడట్లేదు అత్తయ్య అనేపాటికి ఏంటి పెద్దోడా ఇది, మాట్లాడకండమ్మా, మాట్లాడే అర్హతే లేదు మీకు తల్లిదండ్రులుగా, చిన్నప్పటి నుంచి పిల్లల్ని కంటం పెంచటం కాదమ్మా అమ్మా నాన్నల గొప్పతనం, వాళ్ళకి సరైన జీవిత భాగస్వామిని మీరు చూపించాలి, లేదా మేము వాళ్ళని వెతికి తెచ్చుకుంటే వాళ్ళ గురించి మంచో చెడో మీరు ఆరా తీసే తప్పుల గురించి మాకు చెప్పాలి, మీరు ఆ రెండూ చేయలేదు సరికదా, ఇలాంటి పనికిమాల బజార్ దాన్నిచ్చి నాకు చేసి నా లైఫ్లో ఇన్ని సంవత్సరాల కాలం పోయిందే, ఇది కడుపులు తీయించుకొని చివరికి గొడ్రాలుగా మిగిలిపోయిందే, నా జీవితంలో ఏ సుఖం ఏ సంతోషం లేకపోయినా పర్వాలేదు, చిన్నోడు ఇలా చేయటం వల్ల ఆ అమ్మాయి వెళ్ళిపోయిందే, ఇప్పుడు వాడి లైఫ్ స్పాయిల్ అయిపోయిందే, ఇదంతా జరగటానికి కారణం ఇదే, దీనివల్లే జరిగిందే అని సరిత నేను వస్తా పదమనమని శ్యాముని తీసుకొని రాజీవ్ దగ్గరికి వచ్చే. రాజీవ్ కాళ్ళు పట్టుకుంది. లేను ముందు అన్నాడు, ఒరే నేను మారిపోయానురా, మీ అన్నయ్యని కొట్టొద్దని చెప్పరా, కొట్టాడురా, ఎవడికి కావాలి నీలో మార్పు, ఎవడడిగాడు అసలు నిన్ను మారమని అన్న తర్వాత, ఒరే నువ్వు ఇలా చేయటం కరెక్టేనంటావురా, అందరూ దీనిలాగే ఉంటారనుకోవటం కరెక్టేనా, ఎలా ఉండాలంటావు, నీలా ఉండాలంటావా, ఇన్నాళ్ళు నీలాగే ఉండి ఇన్ని సంవత్సరాల తర్వాత
నీలో వచ్చిందే మగతనం, అలా నాకు కూడా ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో మగతనం బయటికి రావాలంటావా అంటే ఏంట్రా పెళ్ళాన్ని కొట్టడం గెంటేయటమా మగతనం అని శ్యామ్ అడిగితే, లేదు పెళ్ళాం కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచొని పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగటం మగతనం, లేదంటే నాన్న అమ్మ ఏం చెప్పినా సరే డూడు బసవన్నలా తలూపుతాడే అది వినటం మగతనం అన్న తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకురా నువ్వు, ఏది పడితే అదే, అసలు ఎలా కనపడుతున్నావురా మేము, అమ్మా నాన్నలుగా మాకు గౌరవం లేదు, మాకు విలువ లేదు, ఎవడికి గొప్పరా నువ్వు సంపాదిస్తే, ఏంట్రా నీకు డబ్బుతో వచ్చిన అహంకారం, మతంతో విర్రవీగిపోతున్నావు, బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి ఇచ్చి చేస్తే ఆ పిల్ల ఎక్కడికి రా బయటికి వెళ్ళింది, మా దగ్గరికే వచ్చింది, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళిందే, హాస్పిటల్లో చూపించిందే, కొడుగ్గా నువ్వు చేయాల్సినవన్నీ కోడలుగా ఆ పిల్ల చేసిందే, ఏరా పెళ్ళవగానే ఆ పిల్ల పుట్టింటి వాళ్ళని బాధ్యతల్ని ఆ పిల్ల వదిలేసుకోవాలా, వాళ్ళ నాన్న ఒక్కడు సంసారం ఈదలేకపోతున్నాడని ఆ పిల్ల పాపం ఒక బొట్టికి పెట్టుకుందామని అన్నాళ్ళుగా ఆ పిల్ల రూపాయి దాచుకున్న డబ్బుల్ని పెట్టి ఎక్కడ కుదురుద్దా అని నన్ను తీసుకొని వెతుక్కొచ్చుకుందే, ఎందుకురా అంత నిర్దాక్షిణ్యంగా నిర్దయగా మాట్లాడతావు, వాళ్ళు నీ మీద ఆధారపడాలని కూడా అనుకోలేదు, కన్నవాళ్ళకు ఫోన్ చేసుకోవటం తోడబుట్టిన వాళ్ళని పలకరించడం తప్పారా, నువ్వు చేయట్లేదా మాకు, మేము చేయట్లేదా మీకు, ఊళ్ళోనే ఉంటావు వేరే ఉంటావు, మేము సోది చెప్తామంటావు, క్లాస్ పీకుతామంటావు, అంటే ఏంట్రా మాకు ముష్టి వేస్తున్నావా, నువ్వు వేసే ముష్టి కోసం మేము నిన్ను కన్నామనుకుంటున్నావా, మాకు వద్దయ్యా, ఇవాళ ఏదో పెద్దోడు వచ్చాడు పెద్ద కోళ్ళు మారిపోయింది అనుకుంటున్నాము వెళ్తాం అనుకుంటున్నావేమో, ఈ పనికి మాలిన ఈ పోడంబోకల ఈ గాలి రకాన్ని తీసుకొచ్చి వాడికి ఇచ్చి చేసి ఇన్ని తిప్పలకి కారణమయ్యా మేము, వెళ్ళి ఏదో ఒక ఆశ్రమంలో కళ్ళు మూసుకొని ఉంటాం బాబు, మాకెందుకు నువ్వు మాకే డబ్బులు ఇవ్వద్దు నాయనా, మాకెందుకు తండ్రి, నీవన్నీ నీ దగ్గరే ఉంచుకో బాబు అని చెప్పి వాళ్ళు మాకు విలువ లేని చోట మేము ఉండలేము, నీ మొహం కూడా మాకు చూపించొద్దు అని చెప్పి పెద్ద కొడుకును కూడా కాండ్రిచ్చి ఉమ్మి చాలా తొందరగానే వచ్చింది నీలో మగతనం అనే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చెప్పిన మాట ప్రకారమే ఒక ఆశ్రమంలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి అక్కడ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక అక్కడే పొట్ట పోసుకోవడం మొదలుపెట్టారు. రాజు వెళ్ళి రమ్మన్నా శ్యామ్ వెళ్ళి రమ్మన్నా మేము రామని, ఇంకోసారి వస్తే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతామని చెప్పారు. ఆ తర్వాత శ్యామ్ వెళ్ళరా నీ భార్యను తెచ్చుకోరా, సారీ చెప్పరా, నా హిస్టరీలోనే అది లేదు, నువ్వు నీ పని చూసుకో వెళ్ళి అన్నాడు రాజు. శ్యామ్ మాత్రం సడితనే రోజుకు ఒక 10-15 రౌండ్లు తుక్కు కింద కొట్టేస్తూ, వెళ్తావా పుట్టింటికి, చేస్తావా మీ అమ్మకు ఫోను, వచ్చుద్దా మీ అమ్మ మన ఇంటికి, మాట్లాడతావా నీ చెల్లెళ్ళతో, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా, వస్తాడా వాడు చవట నీ బాబు అనే సరితను మాత్రం సెట్ చేసుకొచ్చేసాడు. నిజంగానే మారటానికి గట్టిగా పట్టిన టైము 3 నెలలు. ఆ 3 నెలల కోసం లైఫ్లో ఇన్ని సంవత్సరాలు నిజంగా ఎందుకు పోగొట్టుకున్నాడో తన మీద తనకే అసహ్యం వేసే ఇప్పుడు పెళ్ళాం వంట చేస్తుంది, పనోళ్ళతో ఇంటి పని చేయిస్తుంది, తన జీతం తన చేతిలోనే ఉంటుంది, తను చెప్పినట్టు వింటుంది, నోరు మూసుకొని ఇక తను ఏదంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా అసమర్థత తనలోనే ఉందని అనుకునే తనని తానే నిందించుకోవటం మొదలుపెట్టాడు శ్యామ్. ఒకవైపున రాజు అమలకి వేరే అతిగతి లేదని చచ్చినట్టు తనే మొగుడి కాళ్ళ దగ్గర బ్రతకడం తప్ప వేరే ఆప్షన్ లేక కుక్కల్లే తన కాళ్ళ దగ్గరికే తిరిగి రావాలని వచ్చి సారీ చెప్పి తన కాళ్ళు పట్టుకొని ముక్కు నేలకు రాసి సారీ అయిపోయిందని తప్పైపోయిందని సారీ చెప్పి తన కాళ్ళ దగ్గరే పడుండి బ్రతుకుద్దని రాజు అనుకున్నాడు. కానీ రోజులు గడిచిపోతున్నాయి తప్ప అమల కంటికి కనిపించను కూడా లేదు, ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. ఒకవైపున వాళ్ళ అమ్మా నాన్నల్ని అడుగుదామని శ్యామ్ వెళ్ళాడు. అసలు ఎక్కడుందో మాకు తెలియదని, డబ్బులు మాత్రం అకౌంట్లో పడుతున్నాయని ఫోన్ చేసిందని, అంతకు మించి మాకేమీ చెప్పలేదు బాబు అని వాళ్ళు చెప్పారు. అన్నపూర్ణ భాస్కర్రావు దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్తే మీ మొహాలు మాకు చూపించొద్దని వాళ్ళు వీళ్ళతో మాట్లాడటం మానేశారు. వెళ్ళరా అంటే అదే వచ్చుద్ది కుక్కల్లే నేను వెళ్ళనని కూర్చున్నాడు రాజీవ్. ఇలా ఒకసారి రాజు బిజినెస్ మీటింగ్కి వేరే ఊరు వెళ్ళాడు. వేరే ఊరు వెళ్ళి బిజినెస్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉండగా అక్కడ అమల కనిపించింది. అమల కనిపించేసరికి ఏంటి ఇది ఈ ఊళ్ళో ఉంది అని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఫాలో అవుతూ వెళ్తే అక్కడ అమల ఒక డే కేర్ సెంటర్ ఓపెన్ చేసింది. డే కేర్ సెంటర్ ఓపెన్ చేసి అక్కడ ఆరా తీశాడు. డే కేర్ సెంటర్ పెట్టిందని, బాగా సాగుతుందని, అమల మేడం అని ఇప్పుడు తనకంటూ ఒక పేరు, ప్రతిష్ట, గౌరవం, విలువ ఉన్నాయి. తిరిగి వస్తుందిలే, ఒక మగాడి మీద డిపెండ్ అయిన ఆడది తను తప్ప వేరే గతి లేదు, చివరికి దానికి ముద్ద
పెట్టాలన్నా బట్టలు ఇవ్వాలన్నా తనే గతి తనే దిక్కు. పెళ్ళైన తర్వాత అది మొగుడిని వదిలేసి ఎలా ఉంటుంది? ఒక మధ్యతరగతి ఆడది అది మొగుడి కాళ్ళ దగ్గరే కదా దాని స్థానం. అది మొగుడు లేని ఉండలేక తిరిగొచ్చుద్ది అనుకుంటే ఆ తర్వాత అమల డే కేర్ సెంటర్ క్లోజ్ చేయించడం, అక్కడి నుంచి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తే వాచ్మెన్ ఆరా తీస్తే ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటుందని తెలియటం. ఆ తర్వాత ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉంటే బాల్కనీలో కూర్చోవటం, ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవటం, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోవటం అన్నీ గమనించాడు రాజు. గమనించిన తర్వాత తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే గుర్తు రావటం మొదలైంది. తను లేకపోతే బ్రతకలేదనుకున్న భార్య, తను లేకపోతే ఉండలేదనుకున్న భార్య ఇండివిడ్యువల్గా తన కాళ్ళ మీద తను ఆధారపడి సొసైటీలో తనకంటూ ఒక పేరు, ప్రతిష్ట, పరువు, విలువ, గౌరవాన్ని సంపాదించుకొని ఇండివిడ్యువల్గా బ్రతుకుతూ డబ్బులు కూడా సంపాదిస్తోంది. తనతో అవసరం లేనట్టే బ్రతుకుతోంది, తన్ని మర్చిపోయి ఉంటోంది అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూ పనివాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అమ్మా నాన్నలు వెళ్ళినా రామంటున్నారు. అన్నయ్య ఉన్నా తనకి అన్నయ్యకి మధ్య నిజం చెప్పాలంటే ఒక దూరం ఏర్పడిపోయింది. అమ్మా నాన్నలంటే తనకి చాలా ఇష్టం. ఈరోజు ఆ అమ్మా నాన్నలే తను వద్దని చీ అని స్వార్థపరుడని వెళ్ళిపోయారు. ఇంట్లో పని వాళ్ళు టైంకి వండి పెడుతున్నారు. తిన్నాడా తినలేదా అది వాళ్ళకి అనవసరం. తింటే తింటున్నాడు, లేదన్నా వాళ్ళు పట్టించుకునేది లేదు. ఆఫీస్కి వెళుతున్నాడు, వస్తున్నాడు. ఇలా నెల రోజులు గడిచిపోయే అమల తనని ముద్దు పెట్టడం, అమల దగ్గరికి తీసుకోవటం, అమల క్లోజ్ అవ్వటం, అమల తనతో అవని ఇవని కొనుక్కు రావటం, ఆ తర్వాత అమలను తను చేయి చేసుకోవటం, పెళ్ళైన రోజు నుంచి అమల వెళ్ళిపోయే రోజు దాకా జరిగినవన్నీ గుర్తొస్తూ వర్షంలో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా ఒక్కసారిగా మైండ్ డిస్టర్బ్ అయినట్టు అనిపించి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన రాజుని రోడ్డు మీద వెళ్ళే ఎవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటికే చాలా బ్లడ్ లాస్ అయిపోయిందని డాక్టర్స్ పాకెట్స్ చెక్ చేస్తే అందులో ఉన్న శ్యామ్ నెంబర్కి వాళ్ళు ఫోన్ చేశారు. శ్యామ్ వెంటనే అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కొడుక్కి బ్లడ్ ఇచ్చారు, తమ్ముడికి బ్లడ్ ఇచ్చాడు. శ్యామ్ ఇచ్చిన తర్వాత డాక్టర్స్ ఫలానా టైంకి లేస్తాడు వెళ్ళి చూడొచ్చంటే అక్కర్లేదని అక్కడి నుంచి అన్నపూర్ణ, భాస్కర్ రావు ఆ తర్వాత శ్యామ్ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక 10 రోజుల టైము ముందైతే లేచాడు రాజు. లేచిన తర్వాత మీ వాళ్ళు వచ్చారని బ్లడ్ ఇచ్చారని, ఆ తర్వాత మిమ్మల్ని కలవటం ఇష్టం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారని అక్కడ నర్సు చెప్పింది. ఖరీదైన హాస్పిటల్, లగ్జరీలు అన్నీ ఉన్నాయి. కాకపోతే నా అనే వాళ్ళెవ్వరూ తన దగ్గరికి తీసుకొని పలకరించే వాళ్ళెవ్వరూ లేరు. 10 రోజులు గడిచిపోయిన తర్వాత ఒక రోజున ఉన్నట్టుండి శ్వాస ఆడలేదు. ఏమైందో అర్థం కాలేదు. డాక్టరు పైన గాయాలకి ట్రీట్మెంట్ చేసి వచ్చాడు కానీ లోపల ప్రాబ్లం చూసుకోలేదు. దాంతో లంగ్స్ దగ్గర బాగా దెబ్బ తగిలి ఒత్తిడికి గురయ్యి బోన్ దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది. ఆ విషయం వాళ్ళు చూసుకోకపోవటం వల్ల రాజు శ్వాస తీసుకోలేక మనిషి కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తరలించి చాలా పెద్ద ఆపరేషన్ చేసి రాజుని రూమ్కి షిఫ్ట్ చేసి శ్యామ్కి ఫోన్ చేశారు. ఈ 10 రోజులుగా నరకం అనుభవిస్తున్నాడు రాజు. దగ్గరికి తీసుకునే అమ్మ లేదు, తల మీద చెయ్యేసి నిమిరే నాన్న లేడు. చిన్నప్పుడు ఒంట్లో బాగోకపోతే అన్నయ్య తన పక్కనే కౌగిలించుకొని పడుకునేవాడు. తరువాత అమలొచ్చాక చాలా ప్రేమగా దగ్గర అవ్వాలని చూసింది, తినిపించాలని చూసిందే, క్లోజ్ అవ్వాలని చూసిందే. ఇవాళ తన చుట్టూ డబ్బు ఉందే, అన్నీ ఉన్నాయి, నా అనే మనుషులే లేరు. దాంతో దిగులతో కుంగిపోతున్నటువంటి రాజు అలా చూస్తూ ఉండగా కడుపు తీపి చంపుకోలేని అన్నపూర్ణ, భాస్కర్ రావు శ్యామ్ ఫోన్ చేయగానే అక్కడికి వచ్చారు. వచ్చి బయట నుండి బయటే చూసి వెళ్ళిపోతుంటే మీరు వచ్చారని నాకు తెలుసు, లోపలికి రండి, నేను చచ్చితే తప్ప రారా, నేను చచ్చిన రోజున కూడా చూడటానికి రాకూడదు అనుకుంటున్నారా మీరు అనేపాటికి వాళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఎవడి తలరాతని ఎవడు ఏమార్చి రాసుకోడు చిన్నోడా, నీకు విషయం చెప్పమంటావా, పెద్దోడు తప్పు చేయలేదురా, మేము
తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి వాడి జీవితమే బలిదానం అయిపోయిందే. దానికి వాడు ప్రతిక్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాడు. వాడి నరకానికి వెళుతూ కూడా అమలే తెరదింపి వాడి జీవితాన్ని బాగు చేసిపోయింది. ఒక విషయం చెప్పమంటావా? మీ ఇద్దరినీ కన్నావన్న మాటే కానీ ఏ రోజు మీరు పంచలేని ఆప్యాయత, అనురాగం, మమత ఆ అమ్మాయి మాకు పంచిందిరా. మా కోసం ఆ పిల్లొచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి, మమ్మల్ని రెస్టారెంట్కి తీసుకెళ్ళింది, గుడికి తీసుకెళ్ళింది, షాపింగ్కి తీసుకెళ్ళింది, సినిమాకి తీసుకెళ్ళింది, మాతో సరదాగా టైం స్పెండ్ చేసింది, మాకు నోట్లో తినిపించింది, మమ్మల్ని చిన్న పిల్లల్లా ఒళ్ళో పడుకోబెట్టుకుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించింది. ఇవన్నీ ఎవరు చెయ్యాలి? ఇంటికి పెద్ద కోడలుగా బరితెగిచ్చిన ఈ నీతిమాలింది చెయ్యాలా? లేదంటే కొడుకులుగా మీరు చెయ్యాలా? చిన్నపిల్లైనా ఒకవైపున మానసికంగా నలిగిపోతూ నువ్వు నరకం పెడుతున్నా, తన తప్పేమీ లేకపోయినా ఆ నరకాన్ని అనుభవిస్తూ పడిన ఆ పిల్ల చెయ్యాలా? వాళ్ళక్క క్యారెక్టర్లేస్తే వాళ్ళక్క చెడ్డదే, వాళ్ళక్క మంచిది కాదో. మరి అలాంటి దాన్నే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదరా. నీ వదినకి దానికి తేడా ఏంట్రా? అసలు నీకు నీ వదినకి తేడా ఏంట్రా? ఇప్పుడు దీన్ని ఎలాగైతే నువ్వు అసహించుకున్నావో నిన్ను మేము అసహించుకోవటంలో తప్పే ఉందిరా. పెద్దోడి చేతగాంతనం, అసమర్థత ఒకవైపున, వాడిని అలా పెంచామని మేము నలిగిపోతూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంటే నువ్వేదో పొడి చేస్తున్నావని, చదివేస్తున్నావని, నువ్వేదో సంపాదిస్తున్నావని, వ్యాపారాలు పెట్టావని, మాకేదో ముష్టేస్తున్నావని, నీ కాళ్ళ కింద పడుండమని, నువ్వు కనుసన్నలు చేస్తే భయపడమని అంటానికి మేము నీ తల్లిదండ్రులం, నీ కాళ్ళ చుట్టూ తిరిగే కుక్కలం కాదురా. ఒక విషయం చెప్పమంటావా? నీ తల్లి ఆడదే, అయినా నువ్వేమన్నావు? అమ్మ కూడా ఈ జనరేషన్లో పుట్టుంటే తప్పే చేసుండేదేమో. ఏరా, ఆడవాళ్లే తప్పులు చేస్తున్నారా? ఏ మగ వెధవ తప్పులు చేయటం లేదా? కట్నాల కోసం ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని ప్రేమ పేరులతో మోసం చేసి వావి వరసలు లేకుండా ఆడవాళ్ళ మీద కామంతో కోరికలు తీర్చుకుంటూ పెళ్ళాలకు కాళ్ళిచ్చి నెత్తికెక్కించుకొని అమ్మా నాన్నల్ని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల పాలు చేసే వెధవలు ఎంతోమంది ప్రపంచంలో మగాళ్ళు కూడా ఉన్నారు. నీలా పొగరు పట్టి డబ్బు మదంతో, గర్వంతో విర్రవీగిపోతూ గంటకో దాంతో, రోజుకో దాంతో, వ్యసనాలతో చెలరేగిపోయే మగాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. మరి అంతమందిని ఆడవాళ్ళు భరిస్తున్నారు కదరా. మీ వదిన లాంటి నీతిమాలింది తప్పు చేసిందని ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ అదే ఘాటికి కట్టేసి అందరూ నీతిమాలిన వాళ్ళే నీ కాళ్ళ దగ్గర పడుండాలంటే ఎందుకు పడుంటారో? వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది, వాళ్ళకంటూ స్వాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. చెయ్యని తప్పుకు నేను శిక్షేస్తాను, మీరు పడుండమంటే ఆ భగవంతుడికి కూడా ఆ మాటనే హక్కు లేదు కదో. వాళ్ళు ఆ పనిష్మెంట్ని అనుభవించక్కర్లేదు కదో. కానీ ఆ అమ్మాయి సంవత్సరం పడింది నీతో. అసలు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడిందా, ప్రేమించిందా? నీ ముఖం తెలుసా? వాళ్ళక్క నువ్వు మాట్లాడుకోవటం ఏంటి? అది లేచిపోవటం ఏంటి? మేము వాళ్ళ అమ్మ నాన్న బ్రతిమలాడావని ఆ పిల్ల పెళ్లి కొప్పుకొని నిన్ను చేసుకోవటం ఏంటి? నువ్వు ఆ పిల్ల మనసును అర్థం చేసుకోపోవటం ఏంటి? కలిసి మొగుడు పెళ్ళాలు తినకూడదు. మరి అదే పెళ్ళాము ఈరోజు నీకేం మాయరోగమో వచ్చిందనుకో, మరి నీ గొంతులో అంత ఉడకేసి పోస్తే సిగ్గు శరం లేకుండా ఎలా తింటావురా నువ్వు? నీ ఇంట్లో వండే కుక్కు కూడా ఒక ఆడదేగా, మరి నువ్వు తినకూడదుగా? దాని చేత్తో కూడా నువ్వు ఒక ఆడదాంతో ప్రతి రాత్రి సుఖాన్ని ఎలా పొందుతున్నావురా? నీకు కోరికలు కలిగితే అవతల వాళ్ళ ఫీలింగ్స్తో నీకు అనవసరం. పిల్లల్ని ప్రసాదిస్తావా? దాందే ఉందరా. సందుల్లో కుక్కలు, పందులు కూడా కంటున్నాయి పిల్లల్ని. అవన్నీ మగతనాలు అనుకుంటున్నావా నువ్వు? ఒక విషయం చెప్పమంటావా? మగతనం అంటే భార్యను ప్రేమించటం, కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకోవటం, మనసులో బాధ రాకుండా చూసుకోవటం, ఆమె మనసు అర్థం చేసుకోవటం, ఆమె మీద చెయ్యి చేసుకోకపోవటం, ఆమె ఏది కోరుకుంటుందో మనం అది ఆమె అడగకుండానే తీసుకొచ్చి ఆమె కళ్ళ ముందు ఉంచటం, ఆమెను ప్రొటెక్టివ్గా చూసుకోవటం, తన చుట్టూ ఉన్న వాళ్ళ అందరూ ఒక ఎత్తు, భర్త ఒక్కడు వాళ్ళందరినీ భర్తీ చేస్తాడనే నమ్మకాన్ని కలిగించటం, ఆ అమ్మాయిని ఎవరి ముందు చులకన హేళన చేయకుండా ప్రేమించటం, తనతో పాటు సమానమైన విలువ గౌరవాలను ఇవ్వటం, ఇవన్నీ నువ్వు చేశావా? అవన్నీ చేయలేని నిన్ను మగాడనర్రా, నపుంసకుడంటారో, నువ్వు హిజ్రాగాడివంటారో. నీలాంటి వెధవని కన్నా మమ్మల్ని చెప్పుతో కొట్టుకోలేక మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం బాబు. నీకో విషయం చెప్పమంటావా తమ్ముడు?
ఆడదాన్ని కొట్టకూడదని అమ్మా నాన్న నేర్పించారని ఇది చేసే ప్రతి తప్పుని భరించుకుంటా వచ్చే ఎన్నాళ్ళు తప్పుల మీద తప్పులు చేసిందే నేను. దానికి పనిష్మెంట్ నువ్వు అమలుకివ్వటం ఎలా కరెక్ట్రా? మరి ఇంతకాలంగా నన్ను చూడటానికి నువ్వొకసారి రాలేదే? నీ గురించి నేను మ్యాగజైన్లో వాటిల్లో వీటిల్లో చదువుతూనే ఉన్నాను. అన్న మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నేను చచ్చానా బతికానా అని నువ్వు నన్నెందుకు పట్టించుకోలేదురా? నేను చేసిన మహాపాపానికి నేను తీయించుకున్న కడుపులకి ఎటు నేను గొడ్డు ముద్దాన్ని అయిపోయాను. నాకు పుడతారో పుట్టరో కూడా తెలియదు పిల్లలు. నా వల్లే మీ అందరి జీవితాలు ఇలా అయిపోయినాయి. నువ్వు వెళ్ళి నీ భార్యని తీసుకొచ్చుకో రాజు. ఇలా తప్పు చేయని వాళ్ళకి శిక్షలు విధించకూడదు. ఆ భగవంతుడు కూడా క్షమించడు తెలుసా? నీ కాళ్ళు పట్టుకుంటాను. తప్పు చేసింది నేను. నన్ను క్షమించు మనస్ఫూర్తిగా. కొడుకు లాంటి వాడివి మరిదంటే అనే సడిత వెక్కి వెక్కి ఏడ్చి చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్నని చవటని చేసి ఆడించటం, ఒక ఆడది ఒక మగాడితో అలాగే ఉండాలేమో. మా నాన్న మా అమ్మ హై అంటే భయపడిపోవటం, ఆ తర్వాత మా అమ్మదే పై చేయిగా ఉండటం, మా నాన్నకి విలువ గౌరవాలు ఇవ్వకుండా పెంచటం, పెద్ద అయిన తర్వాత మా అమ్మ నీ మొగుడిని కూడా నువ్వు అలాగే చూడాలని మా నానమ్మ తాతయ్యల దగ్గర నుంచి మమ్మల్ని వేరు చేసి తీసుకొచ్చి ఏ రోజు వాళ్ళ ప్రేమానురాగాలు మేము ఎరగం. మా పిల్లల్ని కూడా మేము అలాగే పెంచుకొచ్చేయాలి అనే సెల్ఫిష్నెస్ స్వార్థంతోనే పెరిగాం. దాంతోనే మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి. కారణాలు అనవసరం. ఒకళ్ళ మీదకి నిందలు తొయ్యాలని నేను అనుకోవట్లేదు. తప్పు నాది. అందరూ క్షమించండి. కానీ నీ భార్యని మాత్రం నువ్వు తీసుకొచ్చుకోవాలి. ఒరేయ్ ఒక్కటే చెప్తున్నా, నీకు నిజంగా అమ్మా నాన్న అంటే గౌరవం విలువ ఉంటే, అన్నయ్య అంటే ప్రేమ ఉంటే, చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం మనిద్దరం, రక్త సంబంధానికి విలువ ఇచ్చేవాడివే అయితే, ఎన్నాళ్ళు నా కన్నీళ్ల బరువును నువ్వు మోసిన వాడివే అయితే గనక వెళ్ళి నీ భార్యకు సారీ చెప్పి తను ఎక్కడుందో మాకు తెలియదు, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొనిరా. వాళ్ళ కన్న వాళ్ళకు కూడా తెలియదంట ఎక్కడుందనేదే. నువ్వు ఆ అమ్మాయిని తీసుకురాకపోతే చిన్నోడా ఒక్కటే చెప్తున్నావు, శాశ్వతంగా మేము నీ జీవితంలోంచి నీ కంటికి కనపడినంత దూరం వెళ్ళిపోతావు, నువ్వు చచ్చావు అనుకుంటాం అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు ఆలోచించాడు, మనసంతా ముక్కలైపోయింది. ముందు వెళ్ళి అమ్మా నాన్నలకు సారీ చెప్పి కాళ్ళు పట్టుకొని వాళ్ళని తెచ్చుకొని అన్నయ్యని తీసుకొచ్చుకున్నాడు. వదిన్నే ఇహ నుంచి మీరు అలా ఉండొద్దండి అని చెప్పి తీసుకొచ్చుకున్నాక నేను ఒక్కడే వ్యాపారం చూసుకోలేకపోతున్నానన్నా, నువ్వు ఆ ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తావు రారా అంటే, అది కాదురా నువ్వు కూడా నమ్మట్లేదా నన్ను అని వాళ్ళ అన్నయ్యని వదిన్ని అమ్మా నాన్నని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకెళ్ళి బిజినెస్లో తనతో పాటు సమానమైనటువంటి హోదాని కల్పించాడు. ఆ తర్వాత అందరం వెళదాం పదమనమని ఇక కలిసి అమల ఎక్కడుందో తనకి తెలుసని అమల వాళ్ళ అమ్మ నాన్నని చెల్లెళ్ళని కూడా వెంట పెట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి సారీ చెప్పి మరదళ్ళకు కూడా సారీ చెప్పి మొత్తానికి అందరూ కలిసి అమల ఉండే దగ్గరికి బయలుదేరారు. ఆ తరువాత అందరూ కలిసి అమల దగ్గరికి వెళ్ళారు. రాజు అమల కాళ్ళే పట్టుకొని సారీ చెప్పాడు. తందే తప్పైపోయిందన్నాడు. నేనే నిన్ను అర్థం చేసుకోలేదన్నాడు. అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉంటారు అనుకోవటం నా తప్పేనన్నాడు. ఆ తరువాత అమల నవ్వి, ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధం మిగులుందని వచ్చావు? ఏ రోజు తాళి తెంచేశానో, ఏ రోజైతే నీ కాగితాల మీద సంతకం పెట్టానో ఆ రోజే నీకు నాకు మధ్య బంధం తెగిపోయిందే. నీకు నచ్చినప్పుడు పడగదిలోకి రావాలి, నీకు నచ్చింది నేను తినాలి, నీకు నచ్చింది నేను కట్టుకోవాలి, నువ్వు కొడితే పడాలి, నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలి, నువ్వు ఉమ్మేస్తే తుడిచేసుకోవాలి, నువ్వు రమ్మంటే రావాలి, నువ్వు ప్రేమిస్తే అది ప్రేమ, నువ్వు ద్వేషిస్తే అది కూడా ద్వేషంగా తీసుకోకూడదు. నీ కాళ్ళ దగ్గరే పడుంటూ బతుకు నీడ్చేసుకుంటూ బతుకుతాను అనుకున్నావు కదూ. నేను చదువుకున్నాను, నాకు సంస్కారం ఉంది, నాకు ఆత్మాభిమానం ఉంది. భార్య మనసు అర్థం చేసుకోలేని వాడినే భర్త అని ఎవరు అనరో. నేను నీకు ఇప్పుడు క్లాసులు పీకాలనో, నేను నీకు ఇప్పుడు సోది చెప్పాలనో అనుకోవటం లేదు. నువ్వు ఇప్పుడు మారానంటున్నావు, మారితే మంచిదే. నీకు తగిన అమ్మాయి, నువ్వు మెచ్చిన అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయి, నువ్వు నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితంలోకి నేను ఎప్పటికీ అడ్డు రాను. అలాగని నేనేమి ఇలాగే ఉండిపోతాను అంటలేదు. నాకు నచ్చి నన్ను మెచ్చేవాడు, నేను మెచ్చేవాడు నాకు దొరుకుతాడు. నేను పెళ్లి చేసుకుంటాను. నా రెస్పాన్సిబిలిటీసు, నా చెల్లెల భవిష్యత్తుల గురించి ఆలోచించాలి
వెళ్ళాలి నేను, అవి అయిపోగానే నా దారి నేను చూసుకుంటాను అనేసేసరికి ఇక ఇంత చెప్తున్నా వినవా అని బ్రతిమిలాడాడు. బ్రతిమిలాడిన తర్వాత వద్దు, నేను చాలా ఎదురు చూశాను నువ్వు మారతావని, చెయ్యని తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి రాజీవ్, నేను అలాంటిదే ఎందుకు దెబ్బలు తినాలి, నేనేం తప్పు చేశానని దెబ్బలు తినాలి చెప్పు, ఎన్నాళ్ళుగా కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తాననుకున్నావు, ఏవో నీ వల్ల ఇక నీకు యాక్సిడెంట్లు అవ్వటం, ఆ తర్వాత నా కాళ్ళ మీద నేను ఆధారపడి బ్రతకటం, మీ అమ్మ నాన్న మీ అన్నయ్య వదిన రావటం, మీ వదిన మారటం, మీ అన్నయ్యలో మగతనం పుట్టటం, మీ అమ్మ నాన్న ఒక్కసారిగా వెళ్ళిపోవటం, ఆ తర్వాత నిన్ను చూసే దిక్కు లేక నీకు ప్రేమలు కలగటం, ఇలాంటివన్నీ నా జీవితంలో విసిగేసిపోయిన బంధాలు నాకొద్దు అన్న తర్వాత ఇక అన్నపూర్ణ భాస్కర్రావు కాళ్ళు పట్టుకొని శ్యామ్ సడిత బ్రతిమిలాడి ఒకవైపున అమల చెల్లెళ్ళు అమ్మా నాన్నలు బ్రతిమిలాడి మొత్తానికి ఒప్పించే ఆ అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అమల ఇదివరకు ఎట్లా ఉండట్లేదు. నిజం చెప్పాలంటే అందరూ మాట్లాడుకుంటున్నారు, ఒక మౌనం. తనే దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, వెళ్ళి వేరే గదిలో పడుకుంటుంది. వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర పడుకొని ఆ అమ్మాయి మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుంటున్నాడు. ఒక బొమ్మలా శవంలా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒకరోజు 2 రోజులు ఎన్ని రోజులు అలా ఉండే వాళ్ళతో కాపురం చేయగలరో, ఎందుకు ఇలా ఉంటున్నావని కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. నేను నిజంగానే మారానన్నాడు, నన్ను క్షమించమన్నాడు. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో నాకే చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానన్నాడు. మరదళ్ళు అత్తామామల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానన్నాడు. వద్దని ఆ అమ్మాయి ₹1 కూడా తీసుకోలేదు. అక్కడి నుంచి ఇక్కడికి తన డే కేర్ సెంటర్ మార్చుకొని వెళ్ళి ఇలా రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. అమ్మా నాన్నకి ఇల్లు కొనిపెట్టింది, కారు కొనిపెట్టింది, వాళ్ళ అమ్మకి నగలు కొనిపెట్టింది, అమ్మా నాన్నకి మ్యూచువల్లో ఇంట్రెస్ట్ వచ్చేలాగా కొంత అమౌంట్ వేసింది. ఒక్కొక్క చెల్లెలు చదువు కంప్లీట్ అయిపోగానే నలుగురికి 4 ఫారెన్ సంబంధాలు చూసి పెళ్లి చేసి మంచి సంబంధాలు అత్తారేళ్ళకి పంపించేసింది. వెరసి ఇదంతా జరుగుతూ 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 7 సంవత్సరాల్లో ఇక శ్యాము రాజీవ్ కలిసి బిజినెస్ని బాగా సక్సెస్ చేశారు. అన్నపూర్ణ భాస్కర్రావుకి పడగదిలో కొడుకు కోళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలియదు. శకుంతల శంకర్రావు కూతురు అల్లుడు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. ఇక అడ్డమైన మందులు మింగి డాక్టర్ల చుట్టూ తిరిగి పూజలు చేసి సడితకి ఒక్క నలుసు పుట్టింది ఆడపిల్ల. ఇక ఆ పిల్లని పువ్వమ్మ అని చూసుకుంటూ ఇల్లు కదలకుండా సడిత నిజంగానే మారింది. అమలతో చాలా ఆప్యాయంగా, అత్తామామలతో చాలా ప్రేమగా, మొగుడుతో మరితో కూడా చాలా వినయంగా గౌరవంగా ఉంటుంది. అయితే అమల రాజీవుల మధ్య మాత్రం ఆ దూరం అలాగే ఉండిపోయింది ఎన్ని సంవత్సరాలుగా. రాజు అమలకి దగ్గర అవ్వాలని ఎంతో ట్రై చేశాడు. ఆమెకి ఇష్టమైనయే కొనుక్కోమని, ఆమెకి నచ్చిందే తినమని, ఆమెకి నచ్చినట్టే ఉండమని, ఆమెకి నచ్చిన ప్రదేశాలకే వెళదామని, ఆ తరువాత ఎంత ప్రయత్నించినా ఆమెలో ఒక మౌనం, ఇదివరకిట్లో ఉండే సరదా, సంతోషం, ఆనందం, చలాకీతనం ఆమెలో నుంచి పోయినే. భార్య మనసు ముక్కలైపోయిందని, అద్దం పగిలిపోతే అతికిచ్చలేమని పెద్దవాళ్ళు చెప్పినట్టు ముక్కలైపోయిన మనసు అనే అద్దాన్ని తను తిరిగి అతికిచ్చలేకపోతున్నానని రాజు ఒకరోజు అమల కాళ్ళు పట్టుకొని, మన పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలుసా, 8 సంవత్సరాల నుండి 9వ సంవత్సరం రాబోతోంది. ఎన్నాళ్ళు ఈ దూరం మన మధ్య అమల, నిజంగా నేను మారిపోయాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, పోనీ నేను చచ్చిపోనా అమల, అప్పుడైతే ఎవరికి బరువు అనిపించను నేను, నీ మనసు అర్థం చేసుకోలేని బ్రతుకు ఎందుకు అనిపిస్తుంది, ఒక ఆడదాని మనసు ఎంత హింస పెట్టే, ఎంత నరకం పెట్టానో, భార్య మనసు ఏంటనేది తెలుసుకోకుండా మృగంలా బిహేవ్ చేశాను, నన్ను క్షమించవా అమల అనే ఆ అమ్మాయిని పట్టుకొని వెక్కి ఏడ్చేశాడు. నిజంగానే ఈ 7 సంవత్సరాలుగా ఆ అమ్మాయి గమనించింది, మొగుళ్ళో మార్పు వచ్చింది, నిజంగా మారాడు, నిజంగా ఆ అమ్మాయికి ఒక విలువ, గౌరవం, ప్రయారిటీ ఇస్తున్నాడు. ఈ జీవితానికి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అతన్ని వదులుకోలేదు. అతన్ని వదులుకుని ఆమె ఇప్పుడు మారుమనువుల గురించి ఆలోచించే ఆడపిల్ల కాదు కాబట్టే క్షమించింది, దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చారు. అమల ప్రెగ్నెంట్ అయింది, ట్విన్స్ పుట్టారు. పిల్లల బాధ్యత అత్తామామలు చూసుకున్నారు. ఆ అమ్మాయి డే కేర్ సెంటర్ తీసేయలేదు. ఆ తర్వాత సరిత కూడా పాప స్కూల్కి వెళుతూ ఉంటే ఖాళీగా ఉండకూడదని ఓ బుట్టికి పెట్టుకుంది. అమ్మను పడేసి తుక్కు కింద కొట్టి నా లైఫ్లోకి వస్తే చెప్పు తెగిపోద్దని చెప్పింది. చెల్లెళ్ళ బతుకులు కూడా బాగు చేసుకోమని చెప్పింది. వాళ్ళు బాగా బుద్ధొచ్చి వాళ్ళ మొగుళ్ళతో వాళ్ళు కాపురాలు చేసుకుంటూ సరిత వాళ్ళ
నాన్నలో మగతనం మొలకెత్తి వాళ్ళమ్మని కంట్రోల్ చేసేసాడు. శ్యామ్ కూతుర్ని కంట్రోల్ చేసిన తర్వాత ఇలా అందరి లైఫ్లో ఒక ఘాటికి వచ్చినాయి. ఇక అంతా అమ్మా నాన్నల్ని మోసం చేసి వెళ్ళిన వసంత అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కందే. రాజు ఎప్పట్లాగానే పడగదిలో తప్ప హాల్లో నోరెత్తడో. అత్తనే డూట్ నువ్వెంతంటే నువ్వెంత, నా కాళ్ళ కింద ఉండాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, నా అడుగులకు మడుగులు వత్తాలంటే పడ్డారు ఊరుకున్నారు వాళ్ళు. ఇక ఆ తర్వాత వసంతను పడేసి తుక్కు కింద బాది పారేసి జుట్టు పీకేసి వసంతనే గవర్నమెంట్ జాబ్కి రాయిద్దాం అనుకుంటే ఎన్ని అటెంప్ట్స్ ట్రై చేసినా వసంత ఫెయిల్ అయిపోయింది. దాంతో ఇలా కాదని మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్ చెప్పించి మిషన్ కుట్టిస్తూ ఇంటి పని వంట పని చేయిస్తూ అత్తామామలు ఇంట్లోనే ఉంటూ రాజు వాళ్ళ నాన్న రిటైర్ అయ్యి వాళ్ళు ఆస్తి మొత్తం రాజు పిల్లల పేరు మీద పెట్టి వసంత ముగ్గురిని కని రాజును పడేసి తుక్కు కింద వాళ్ళ నాన్న తంతు మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటూ కలిసిపోతూ అలా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకొచ్చుకుంటున్నారు. మొత్తానికి భార్య మనసు మారిందా, తను అర్థం చేసుకుందా, లేదంటే ఒకప్పుడు తను చేసిన ఆ తప్పులు నీడల్లా తన మనసులో ఉన్నాయా? ప్రతిరోజు అమలతో క్లోజ్ అవుతున్నా, దగ్గరికి తీసుకుంటున్నా, పిల్లలు పుట్టినా అందరూ సంతోషంగా ఉన్నా, అమల కోసం ఏదైనా కొని తీసుకొచ్చినా నిజంగా సంతోషంగా ఉందా, నిజంగా ఆనందంగా ఉందా, నిజంగా హ్యాపీగానే తీసుకుందా, నిజంగా నచ్చిందా? ఇవన్నీ రాజు మనసులో ఉండిపోయిన క్వశ్చన్ మార్క్స్. వీటికి కాలమే సమాధానం చెప్పాలేమో బహుశా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.